డబ్బులు లేక 7వ తరగతిలోనే స్కూల్ మానేయాల్సిన పరిస్థితి. సైకిల్ షాప్లో పంచలు వేస్తూ తన జీవితాన్ని గడిపిన వ్యక్తి ఈరోజు జీరో నుంచి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగిన వ్యక్తి. స్కూల్ డ్రాప్ అవుట్ అంటే అది ఎప్పుడు జరిగింది? ఆ టైంలో నాకు ఫీజు కట్టే స్తోమత లేదు కాబట్టి మా ఫాదర్ దగ్గరే మా షాప్లోనే నేను పంచర్లు వేస్తూ. సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన తర్వాత సివిల్స్కి వెళ్ళారా? 2010లోనే నేను జాబ్లోకి రావాలి. 2009లోనే తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. సివిల్స్లో మీరు ఇంటర్వ్యూ స్టేజ్కి పోయినట్టు? అవును, ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినాము. సివిల్ సర్వీసెస్ ఎంత ట్రిక్కీ ఉంటుంది అని అంటే, యూట్యూబ్ ఛానల్ వైపుకు ఎలా వచ్చారు? అంటే ఎవరిచ్చారు ఐడియా? నా అదృష్టం బాగుండి, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ అదృష్టం బాగుండి, అదే టైంలో ఏమైంది అని అంటే ఓవరాల్గా ఒక 42-43 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకోగలిగాను కేవలం ఇంగ్లీష్ మాత్రమే చెప్పి. జస్ట్ 5 ఇయర్స్లోనే మొత్తం మీ లైఫ్ డ్రాస్టికల్గా చేంజ్ అయింది. 5 ఇయర్స్లోనే ఆ ఐడియా ఆ రోజు నాకు వచ్చింది ఏంటి అని చెప్పి. ఈ 5 ఇయర్స్ జనాలకి ఇప్పుడు కావాలి, ఇప్పుడు చూసే వాళ్ళకి ఈ 5 ఇయర్సే కావాలి, అదే మాకు కావాలి. ఈ మధ్య చాలా వీడియోలో మనకు వినిపిస్తున్న కొన్ని మాటలు ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ, రిటైర్ యంగ్, రిటైర్ రిచ్, ఇలా మనకు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ మీరు ఒక 30 సంవత్సరాల వయసులో సాధిస్తే ఎలా ఉంటుంది? ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే, ఆన్లైన్లో చాలామంది చెప్తూ ఉంటారు ఆదాయాన్ని సంపాదించవచ్చని. కానీ ఈ వ్యక్తి మీకు ఇప్పుడు ఆన్లైన్లో ఎలా సంపాదించవచ్చో, ఎంత సంపాదించారో మీకు చెప్పబోతున్నారు. అలాగే మీకు ఒకే ఒక ఆదాయం ఉంటే పేదవారు, రకరకాల ఆదాయాలు ఉంటే మీరు ధనవంతులు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తి. డబ్బులు లేక 7వ తరగతిలోనే స్కూల్ మానేయాల్సిన పరిస్థితి. సైకిల్ షాప్లో పంచలు వేస్తూ తన జీవితాన్ని గడిపిన వ్యక్తి ఈరోజు జీరో నుంచి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగిన వ్యక్తి ఈరోజు మనతో వారి అనుభవాల్ని ఈ పోడ్కాస్ట్లో షేర్ చేసుకోబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే, అతడి పేరు వశిష్ఠ, అసలు పేరు వంశీకృష్ణ. చాలామందికి తెలిసిన పేరు ఏంటంటే వశిష్ఠ 360. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈరోజు మీ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ముఖ్యంగా యువతకు అంటే నిరుద్యోగులకు కావచ్చు, చిరుద్యోగులకు కావచ్చు, ఆన్లైన్లో ఎలా సంపాదించవచ్చు, అలాగే వెనుకబడిన వర్గాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉంటూ ఉంటారు. సో వీరికి ఒక మోటివేషన్ ఇవ్వడం కోసం, అంటే ఎవరైనా కూడా జీరో నుంచి స్టార్ట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అన్నది చెప్పడం కోసం మిమ్మల్ని పిలవడం జరిగింది. ఎందుకంటే మీ సక్సెస్ స్టోరీ వింటే అది చాలు చాలామందికి. సో మీ లైఫ్ జర్నీ చెప్పండి సార్ ఒకసారి. అంటే మీరు జీరో నుంచి ఎలా స్టార్ట్ చేశారు, అసలు యూట్యూబ్ వరకు, అంటే మీ అంటే చిన్నప్పటి నుండి ఈ యూట్యూబ్ జర్నీ వరకు ఏంటి, అది ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ పాడ్కాస్ట్ పిలిచినందుకు థ్యాంక్స్ సార్. ఎందుకనంటే నాలాంటి వాళ్ళు ట్రైల్ అండ్ ఎర్రర్లో నేను కొన్ని తప్పులు చేసి మళ్ళీ దాంట్లోంచి నేర్చుకొని దాని నుండి మళ్ళీ నేను కొన్ని కొత్త విషయాలతో ఒక కొత్త పందాడినటువంటి బిజినెస్ని నేను స్టార్ట్ చేశాను. కాబట్టి నాలాంటి వాళ్ళని, మీరు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. నన్ను పిలిచినందుకు మీ ఇంటర్వ్యూకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక నా బాల్యానికి వస్తే, మాది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాలో మాది ధర్మసాగర్ మండలం, పక్కనే ముప్పారం నారాయణగిరి అనే విలేజ్. సో 2 విలేజ్లు కలిసే ఉంటాయి, ముప్పారం నారాయణగిరి అని చెప్పేసి. పుట్టింది పెరిగింది మొత్తం అక్కడనే. కాకపోతే మా లైవ్లీవుడ్ కోసం మాత్రము మా ఫాదరు సైకిల్ షాప్ నడిపిస్తుండేవాళ్ళు. సో ఆయన సైకిల్ షాప్లోనే నేను కూడా ఒక 7th క్లాస్లో, పర్టికులర్గా 7th క్లాస్లో అప్పుడు చాలా క్రైసిస్ ఉండేది. 90s ఎరా కాబట్టి చాలా క్రైసిస్ ఉండేది. ఆ క్రైసిస్ టైంలో నేను స్కూల్ డ్రాప్ అవుట్కున్న టైంలో సైకిల్ మెకానిక్ పని మొత్తం కంప్లీట్గా నేర్చుకొని ఉన్నాను. సో స్కూల్ డ్రాప్ అవుట్ అంటే అది ఎప్పుడు జరిగింది, అది ఏంటి అంటే 7th క్లాస్లో. బేసికల్గా ఏంటి అని అంటే, మా ఫాదర్ 1990sలోనే పారాగాన్ కంపెనీ అని చెప్పేసి అప్పట్లో ప్రతి రైతు వేసుకునే చెప్పులు రబ్బర్ చెప్పులు, పారాగాన్ కంపెనీ చెప్పులు ఉండేవి. సో దానికి ఇప్పుడు చైనా వాళ్ళు ఐఫోన్ వస్తే దానికి ఇమీడియట్గా ఒక నకల్గా
ఇంకొక కంపెనీ ఒక ఫోన్ తీసుకొస్తారు కదా, అలాగే పారాగాన్కి నకలుగా మా ఫాదర్ 1990s అప్పుడు బాగా ఈ కాటేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ మీడియం అండ్ ఈ స్మాల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాటికి అప్పుడు గవర్నమెంట్ బాగా ప్రోత్సాహం అందించింది అన్నాడు. సో ఆయన చదువుకుని 10th అయినప్పటికీ కూడా ఆయన ఒక 1 acre ల్యాండ్ అమ్మేసి డబ్బుల్ని తీసుకొచ్చి వరంగల్లో గిర్మాజీపేట రాధికా థియేటర్ ఆపోజిట్లో ఆ ఏరియాలో మాకు ఒక చెప్పుల చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాంటి చెప్పుల కంపెనీ పెట్టారు ఆయన. సో కేరళ నుండి ఆయన రబ్బర్ని కానీ అదంతా ప్రొక్యూర్ చేసేవాళ్ళు, అక్కడ కంపెనీ పెట్టారు. కాకపోతే ఏంటి అని అంటే ఆ టైంలో రా మెటీరియల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన కొంత బిజినెస్ డౌన్ అయిపోయింది. బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను అక్కడ ఆ రోజు ఆయన విషయంలో నేను నేర్చుకున్న విషయం ఏంటి అని అంటే మనకు మ్యాన్ పవరు, రా మెటీరియల్, పవరు ఇవన్నీ కూడా కంటిన్యూస్గా పర్పెచువల్గా మనకు సప్లై అనేది ఉండాలి. మ్యాన్ పవర్ లేకపోయినా, ఎందుకంటే మ్యాన్ పవర్ మీద డిపెండ్ అవుతుంటాం కాబట్టి మ్యాన్ పవర్ లేకపోయినా వర్క్ ఆగిపోతుంది, రా మెటీరియల్ లేకపోయినా వర్క్ ఆగిపోతుంది. ఆ రోజులలో పవర్ కట్స్ ఎక్కువగా ఉండేది, పవర్ కట్స్ లేకున్నా కూడా వర్క్ ఆగిపోతుంది. ఈ 3 లేకపోతే బిజినెస్లో మనము సక్సెస్ కాలేము. అండ్ దాంతోపాటు మనకు ఎంతో కొంత మా ఫాదర్ ఆ రోజు 1 ఎకరం అమ్ముకొని ఆయన కొంత ఇనిషియల్ క్యాపిటల్ని తీసుకొని వచ్చి బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ తర్వాత చూసుకున్నట్లయితే బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే మనకు చాలా ఇనిషియల్ క్యాపిటల్ అవసరం ఉంటుంది. ఆ ఇనిషియల్ క్యాపిటల్ మామూలు వ్యక్తులని, నాలాంటి వాళ్ళని నమ్మి బ్యాంకులు ఇవ్వవు. ఎందుకంటే మన సిబిల్ చూస్తుంది, మన జిఎస్టీ చూస్తుంది, మన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంది, ఎన్ని సంవత్సరాల బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పి చూస్తుంది, ఇవన్నీ చూస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా స్పేస్ కన్జంప్షన్ బాగా ఎక్కువగా ఉంటుంది, మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, పవర్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, రా మెటీరియల్ డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా ఏదైనా బిజినెస్ చేసి మనం సక్సెస్ అవ్వాలి అనేది నాకు చిన్నప్పటి నుండి ఉంది. సో 7th క్లాస్లో నేను ఎందుకు స్కూల్ డ్రాప్, అంటే మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మీ ఫాదర్ ద్వారా ఆల్రెడీ అది వచ్చింది. ఒక దాని అంటే మార్వాడీలకు గనుక డిఎన్ఏలో వచ్చినట్టు మీకు అది వచ్చింది కొద్దిగా ముందు నుండే. మా ఫాదర్కి విజన్ చాలా పెద్దది, ఐడియా చాలా పెద్దది. బట్ ఇంప్లిమెంటేషన్లో ల్యాప్సెస్ ఉన్నాయి. కొంచెం ఇంప్లిమెంట్ కూడా చేశారు, కాకపోతే ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తానంటే ఒక ఐడియాని తీసుకున్నప్పుడు ఆ ఐడియా 100% అది ఇంప్లిమెంట్ అవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే 150% ఉన్నప్పుడు మాత్రమే ఆ ఐడియాని నేను టేకప్ చేస్తాను. అందులో ఒకవేళ మనం 50% ఇంప్లిమెంట్ చేసినా కానీ మనం మోర్ దెన్ 100% సక్సెస్ అవుతాం అనేది నా ఐడియా అన్నట్టు. సో ఆయన నుండి నేను ఖచ్చితంగా ఆ క్వాలిటీస్ నేర్చుకున్నాను నేను. సో అది చేసిన తర్వాత ఆ 3 విషయాలు లేకపోవడం వల్ల ఆయన ఏం చేశారు అని అంటే వరంగల్ స్టేషన్ రోడ్డుకి అప్పట్లో చెప్పుల షాపులు డబ్బాలు ఉండేవి. అప్పుడు ఆ చెప్పుల డబ్బాలు మొత్తం ఉండేవి అప్పుడు. సో ఆ చెప్పుల డబ్బాలన్నింటినీ తీసేసి తర్వాత చెప్పుల బండీలు పెట్టించారు. ఎందుకంటే ఆ రోడ్డు మీద ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది. అప్పుడు ఎనుమాముల గ్రెయిన్ మార్కెట్, మన బస్ స్టాండ్ నుండి ఇటు విజయ టాకీస్ పోయే రూట్ లో బస్ చుట్టుపక్కల వెంకటరమణ థియేటర్ కు అటు వెళ్లే రూట్ లో ఉండేది, లైన్ గా ఉండేది. సో ఆ టైంలో ఏమైంది అని అంటే అప్పుడు శాలిని మిశ్రా అని చెప్పేసి కలెక్టర్ వచ్చారు వరంగల్ కు. వచ్చినప్పుడు ఏంటంటే వరంగల్ రోడ్స్ ని చాలా పెద్దగా వైడెన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ డబ్బాలన్నింటినీ కూడా తీసి పక్కన పడేసి బండి పెట్టుకోండి, మీరు పర్మిషన్ అడిగితే బండ్లు పెట్టుకోండి అని చెప్పి, అంటే ఒక కంపెనీకి ఓనర్ నుండి ఒక తోపుడు బండి మీద చెప్పులు అమ్ముకునే స్థాయికి మా ఫాదర్ వచ్చారు అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏంటో అనేది సైంటిఫిక్గా ప్రాక్టికల్గా 2 చూశాను నేను. అక్కడ నుండి ఆయన చాలా సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు. కానీ కాస్ట్ బెనిఫిట్ రేషియోలో చూసుకున్నప్పుడు మారుతున్న కాలాన్ని, మారుతున్న ప్రపంచాన్ని తీసుకున్నప్పుడు ఆయన అప్డేట్ అవ్వలేదు, అప్గ్రేడ్ అవ్వలేదు. కాబట్టి మళ్ళీ మేము అదే పర్పెచువల్ పావర్టీలో ఉండాల్సి వచ్చింది, కంటిన్యూస్ పావర్టీలో నిరంతరమైనటువంటి ఉండాల్సి వచ్చింది, బ్యాక్ టు జీరోలోనే ఉండాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఒక పని చేస్తే, ఆ రోడ్డు మీద చెప్పులు అమ్మే ఆ పని చేస్తే మన యొక్క డైలీ సబ్సిస్టెన్స్ కోసం, డైలీ నీడ్స్ కోసం మాత్రమే మనం సంపాదిస్తాం. కానీ ₹1 కూడా ఎక్కువ సంపాదించే అవకాశం అందులో ఉండదు. సో దాని నుండి కూడా నేను ప్రాక్టికల్గా నేర్చుకోవడం జరిగింది. ఇకపోతే తర్వాత ఆయనకి సైకిల్ షాప్ అది నడుస్తలేదని చెప్పి సైకిల్ షాప్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అందులో నేను వర్క్ 7th లో డ్రాప్ అవుట్, మళ్ళీ తర్వాత ఎట్లా కంటిన్యూ చేశారు? 7th లో డ్రాప్ అవుట్ ఎందుకు అయ్యాను అంటే నాకు ఫీజు కట్టే స్తోమత లేదు, స్కూల్లో ఫీజు కట్టే స్తోమత లేదు. అండ్ మేము ఏమయ్యామంటే వరంగల్ నుండి హన్మకొండకి పోచమ్మకుంట అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. సో నైమ్ నగర్కి బ్యాక్ సైడ్ పోచమ్మకుంట అని చెప్పి ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. ఆ స్లమ్ ఏరియాకి మా ఒక డైలీ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవడం కోసం ఒక ఏరియాకి షిఫ్ట్ అయ్యాము మేము. అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత
ఆ పాత బిజినెస్ మొత్తం కంప్లీట్గా కూడా అది నడవదు అని ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత కొత్త బిజినెస్ కింద సైకిల్ పంచర్ షాప్ పెట్టినాం మేము. ఒక చేతి పంపు, ఎక్కడ పోచమ్మకుంటా పోచమ్మగుడ్లు, ఒక చేతి పంపు, ఒక సాల్ట్ పేపరు, ఉప్పు కాగితం అంటాము, ఒక సొల్యూషను, ఇది పెట్టేసుకొని చేసినాం అన్నట్టు. దాని నుండి మళ్ళీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేసినాము. సో ఆ రకంగా అప్పుడు నా జీవితంలో నేను సైకిల్ మెకానిక్ పని నేర్చుకున్నాను, లైఫ్ స్కిల్స్ నేర్చుకున్నాను, ఎవరైనా వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా డీల్ చేయాలో నేర్చుకున్నాను. అప్పటి వరకు ఇంట్రోవర్ట్గా ఒక తల్లిచాటు బిడ్డగా అమ్మగుచ్చిగా ఉన్న నేను ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు వస్తారో ఒక దగ్గరికి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనే విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను. ఆ టైంలో నాకు ఫీజు కట్టే స్తోమత లేదు కాబట్టి మా ఫాదర్ దగ్గరే మా షాప్లోనే నేను పంచర్లు వేస్తూ కొన్ని నెలలు డ్రాప్ అవుట్ అయిపోయి కొన్ని నెలలు ఉన్నాను. తర్వాత లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి మాత్రము రిక్వెస్ట్ చేస్తే నన్ను ఎగ్జామ్ రాయనిచ్చారు. సెవెంత్ ఎగ్జామ్ రాయనిచ్చారు, బోర్డ్ ఎగ్జామ్ రాయనిచ్చారు. ఆ రోజు బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, బోర్డ్ ఎగ్జామ్ రాయనిచ్చారు. బోర్డ్ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మళ్ళీ 8th, 9th, 10th కూడా మళ్ళీ స్కూల్ డ్రాప్ అవుట్ అంటే కంప్లీట్గా స్కూల్ ఆపేసి 4-5 సంవత్సరాలు డ్రాప్ కాకుండా స్కూల్ ఒక 250 రోజులు నడుస్తుందని అంటే ఒక 50 రోజులు మాత్రమే వెళ్ళేవాడిని, 200 రోజులు వెళ్ళకపోయేవాడిని. ఈ పని చేసుకునేవాడిని, ఎందుకనంటే మా లైవ్లీవుడ్ కోసం ఈ పని చేసుకునేవాడిని. మరి అటెండెన్స్ అవన్నీ కూడా మా పరిస్థితి చెప్పేసి మేము ఫీజు కట్టే పరిస్థితి లేదు, వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసుకొని చేసేవాళ్ళం. సో అలా 10th అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇంటర్మీడియట్ బయోటెక్ బీఎస్సీ బైపీసీ తీసుకున్నాను. తర్వాత డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో బయోటెక్నాలజీ చేశాను. తర్వాత పీజీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. సో యాక్చువల్గా నాకు చదువుకుందామని చెప్పి మనసులో ఎప్పుడూ లేదు, చదువుకోవాలని చెప్పి నాకు మనసులో ఎప్పుడూ లేదు. ఆ రోజుల్లో నాకు ఉన్నటువంటి డ్రీమ్ ఏంటి అంటే, బిగ్ డ్రీమ్, మా దగ్గరికి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, మా ఫాదర్కి సంబంధించిన ఫ్రెండ్స్, మాకు రిలేటివ్కి సంబంధించిన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేవాళ్ళు. అప్పుడు మారుతి షోరూమ్స్ బాగా నడిచేవి హన్మకొండలో. సుగుణ మోటార్స్లో కొంతమంది మెకానికల్గా పనిచేసిన వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము సైకిల్ పనిచేసిన వాళ్ళకంటే కూడా కారు మెకానిక్ పనిచేసిన వాళ్ళకి ఇన్కమ్, వాల్యూ, కొంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేది. సో ఏ రోజుకైనా కారు మెకానిక్ అవ్వాలనేది ఆ రోజుల్లో నాకున్న డ్రీమ్, నాకున్న మైండ్కి. ఓకే. సో తర్వాత ఒక రోజు ఏమైంది అని అంటే, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది, ఇప్పటివరకు నేను కూడా ఎక్కడ చెప్పలేదు. ఒక రోజు పంచర్ వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి. ఆయన ఎవరు అని చెప్పి, అతను చాలా సాదాసీదాగా ఉన్నాడు. ఆయన ఎవరు అని చెప్పి కనుక్కుంటే మన కాకతీయ మెడికల్ కాలేజీలో డాక్టర్. సో ఎంబీబీఎస్ అయిపోయింది, ఆయన ఇంటర్న్గా డాక్టర్గా పనిచేస్తున్నారు. చాలా సాదాసీదాగా సింపుల్గా ఉన్నారు. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఏంటి అని అంటే, చాలా మీనియల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, ట్రివియల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. బట్ ఆయన బాగా కష్టపడి చదివి స్టేట్ ర్యాంక్ సంపాదించారు. ఆ రోజుల్లో కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు. చూడడానికి చాలా సింపుల్గా ఉన్నారు. అప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే, మనం కూడా చదువుకోవచ్చు, మనం కూడా ఈ ర్యాంకులు కొట్టచ్చు, మనం కూడా కావాలనుకుంటే అది సాధించవచ్చు అనేది వచ్చింది. అట్లా ఒకరిద్దరు నాకు అదే ప్రయాణంలో పరిచయం అవటం వల్ల నేను ఏదైతే ఎడ్యుకేషన్కి భయపడ్డానో ఆ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి భయాన్ని వాళ్ళు కంప్లీట్గా కూడా నా నుండి తీసివేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళతో నేను ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయటం వల్ల. సో వాళ్ళకి జస్ట్ కస్టమర్గానే కాకుండా అన్న అని చెప్పి వాళ్ళకి దగ్గర అయిపోయి, వాళ్ళ దగ్గర నుండి ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అనిపించింది, జీవితంలో ఎట్లా అయినా సరే ఒక కలెక్టర్ అవ్వాలి. ఎందుకంటే డాక్టర్ కంటే, ఇంజనీర్ కంటే, మిగతా అన్నింటికంటే కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎవరు అని చెప్పి చూసినప్పుడు కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ వచ్చినప్పుడు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకా వేరే అధికారులు ఎవరైనా కానీ కలెక్టర్ కిందనే ఉంటారు. మనకున్న థాట్ ఏంటి అని అంటే, కలెక్టర్ అయిపోతే మనకు ఒక జిల్లా మొత్తాన్ని కూడా ఒక జిల్లా మెజిస్ట్రేట్గా ఉంటాము, అడ్మినిస్ట్రేషన్ మొత్తం మన చేతిలో ఉంటుంది, మనం నడిపించవచ్చు అనేది నా ఇంటెన్షన్ అప్పుడు. సో ఆ గోల్ పెట్టుకొని నేను ఏం చేసామనంటే, సైకిల్ షాప్లో ఉన్నప్పుడే చుట్టుపక్కల ఒక మంగళ షాపు, ఒక కూరగాయల షాపు, ఒక చిన్న హోటల్ అలాంటివి ఉండేది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క న్యూస్ పేపర్ వచ్చేది. సో మేము కూడా సైకిల్ షాప్ కాబట్టి మేము ఒక న్యూస్ పేపర్ వేసుకునే వాళ్ళం. సో ఇలా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్, హిందూ, ఈనాడు, వార్త, ఆ రోజుల్లో వార్త కూడా ఉండేది, వార్త, ఇలా పేపర్స్ అన్ని ముందు పెట్టుకొని వాటిని రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల పాటు చదవటం వల్ల ప్రపంచం మీద, సమాజం మీద, ముఖ్యంగా నా మీద నాకు విపరీతమైనటువంటి అభిమానము, ప్రేమ, జీవితంలో ఏదైనా ఒకటి సాధించాలి. ఎంతోమంది చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి సాధిస్తున్నారు. మనకున్న డ్రీము, మనకున్న ఆలోచన నుండి వచ్చింది తప్ప మనం సాధించాలనుకుంటే ఎంతైనా సాధించవచ్చు అని చెప్పి అక్కడ బీజం పడింది సార్. అయితే మీరు మళ్ళీ ఇప్పుడు బీఎస్సీ ఏదన్నారు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఎస్సీ బయోటెక్నాలజీ. సో
సో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన తర్వాత మళ్ళీ మీరు అంటే సివిల్స్కి వెళ్ళారా? సివిల్స్ ప్రిపరేషన్కి ఎట్లా? ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన తర్వాత నాకు ఆ టైంలో తెలంగాణ మూమెంట్ బాగా నడుస్తుంది, యాజిటేషన్ బాగా నడుస్తుంది. ఆ టైంలో ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడు చుట్టుపక్కల ఎప్పుడు సార్ అది ఏ సంవత్సరం? 2010లో సార్. 2010లో నా పీజీ అయిపోయింది. 2010 పీజీ అయిపోయింది. ఆ టైం 2010లోనే నేను జాబ్లోకి రావాలి. 2009లోనే తెలంగాణ యాజిటేషన్ స్టార్ట్ అయింది. 2010లో పీక్స్లో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కంపెనీస్ అన్నీ కూడా కొంత తెలంగాణ వాళ్ళని ఉస్మానియా నుంచి రిక్రూట్ చేసుకోవాలంటే కొంత వెనక ముందు అవుతున్నారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుండే కదా ఉద్యమం మొదలైంది. సో ఆ టైంలో మాకు ఫార్మాలో కొంత జాబులు రావడానికి కొంచెం టఫ్ సిచ్యువేషన్ ఉండేది. సో ఆ టైంలో నాకు ఒక ఏ జాబ్ వస్తలేదని చెప్పేసి మా ఫాదరు హన్మకొండలో తేజస్వి హై స్కూల్ అని చెప్పి ఉంటుంది నగర్లో. అందులో చిన్నపిల్లలకి 3rd క్లాస్కి 4th క్లాస్కి మోరల్ సైన్స్ తర్వాత సోషల్ స్టడీస్ చెప్పడానికి 5,000 రూపాయలకు ఒక చిన్న ఉద్యోగం చూశారు, నాకు టీచర్ ఉద్యోగం చూశారు. ఇది పీజీ చేసి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన తర్వాత నాకు అక్కడ జాబ్ చూశారు. ఆయనే ఊరికే ఖాళీగా ఉంటే మైండ్ పాడైపోతుంది నీకు ఎందుకు అని చెప్పి ఆయన చూశారు. అక్కడ వాళ్ళు నా స్కిల్ చూసిన తర్వాత నన్ను హైదరాబాద్కి కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్కి రిఫర్ చేశారు. అండ్ ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో నేను మెంటర్గా పనిచేశాను. ఫస్ట్ నాకు ఇంగ్లీష్ గురించి పెద్దగా తెలియదు, బట్ మెంటర్గా పనిచేశాను. సో నాకు టీచింగ్ ఎబిలిటీ అయితే ఉంది. ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా సుస్పష్టంగా విడమర్చి ఒక లేమ్యాన్కి కూడా కామన్ మ్యాన్కి కూడా చెప్పే విధంగా నాకు టీచింగ్ ఎబిలిటీ అయితే ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 year నేను అట్లా మెంటర్గా పనిచేసిన తర్వాత ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్లో పనిచేసిన తర్వాత అప్పుడు నేను ట్రైనర్ని అయ్యాను. ఆ తర్వాత నా దగ్గర కొంత డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బుని నేను బ్యాకప్ ప్లాన్ కింద పెట్టుకొని నా లైన్ ఆఫ్ డిఫెన్స్ కింద పెట్టుకొని అప్పుడు ఎందుకంటే మా ఫాదర్ చేసిన మిస్టేక్ నేను చేయొద్దు. ఏంటి మా ఫాదర్ బ్యాకప్ ప్లాన్ లేకుండా కంపెనీ పెట్టుకున్నారు. ఆయనకు కంపెనీ పోయేసరికి ఏమైంది, కంపెనీ నడవకపోయేసరికి ఏమైంది, ఆయన చెప్పుల డబ్బా నుండి చెప్పుల బండి మీదకి వచ్చారు. ఆయన చేసినటువంటి మిస్టేక్స్ నుండి ఆయనే నాకు బిగ్గెస్ట్ గురువు. నాకు లైఫ్లో ఆయనకు మించిన గురువు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన అనుభవాలను చూసి పెరిగినాను కానీ. కాబట్టి నేను ఏం చేశాను, ఒక 4-5 లక్షల రూపాయలు సంపాదించుకొని నాకంటూ నా బ్యాంక్ అకౌంట్లో పెట్టుకున్న తర్వాత ఒక 4-5గురిని నేను డైరెక్ట్గా వెళ్ళి క్లయింట్స్కి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించేంత కెపాసిటీ నాకు వచ్చిన తర్వాత నెల ఇన్కమ్ నాకు ఎక్కడ తగ్గకుండా ఉన్న తర్వాత అప్పుడు నేను ఈ సివిల్ సర్వీసెస్ అనే రంగానికి రావడం జరిగింది. సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కోచింగ్ తీసుకోవాలంటేనే 1,50,000 నుండి 2 లక్షలు అవుతుంది. ఒక సంవత్సరంలో అయిపోతుందా అని అంటే దానికి 99.9% గ్యారంటీ ఉండదు. 0.01% గ్యారంటీ కూడా ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేకపోవచ్చు. ఎందుకంటే లక్షల మంది అప్లై చేస్తారు, కొన్ని లక్షల మందే రాస్తారు. అందులో కొన్ని వేల మందికి మాత్రమే ఇంటర్వ్యూ కాల్స్ వస్తుంది. అందులో 100కు లోపు మంది మాత్రమే ఐఏఎస్ అవుతారు. లక్షల మంది అప్లై చేస్తారు. కాబట్టి దాని సక్సెస్ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ. కాకపోతే నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈ జన్మలో కాకపోతే ఇంకే జన్మలో ట్రై చేస్తావు నువ్వు. ఓకే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. నేను పోగొట్టుకోవడానికి నాకు తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి లేదు. నేను సంపాదించిన డబ్బులు కూడా ఒకవేళ పోగొట్టుకుంటే నా రైట్ ఏంటి అని అంటే నేను సంపాదించుకున్న నా కూడబెట్టుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని నేను పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తాను. 0 నుండి స్టార్ట్ చేసిన వాడు పడితే 0లోనే పడతాడు, మళ్ళీ 0 నుండే స్టార్ట్ చేస్తాడు అనేది నాకు నమ్మకం, లైఫ్లో నాకు ఇచ్చిన నమ్మకం అది. సో ఆ రకంగా నేను ఢిల్లీకి వెళ్ళడము, ఇక్కడ బ్రెయిన్ ట్రీ అనే ఇన్స్టిట్యూట్లో హిమాయత్ నగర్లో గోపాలకృష్ణ గారు మెంటరింగ్ చేస్తారు, ఆ ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకోవటము, ఇలా చేయడం వల్ల ప్రపంచం మీద, ప్రపంచ చరిత్రల మీద, సంస్కృతుల మీద, వ్యవస్థల మీద, ప్రతి ఒక్క విషయం మీద నాకు చాలా క్షుణ్ణమైనటువంటి సూక్ష్మమైనటువంటి వివరణ తెలిసింది. కాబట్టి లైఫ్లో మనం చేయాలంటే బియాండ్ ఈ లైన్ కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఈ స్టెప్లో తెలిసింది నాకు. సో ఆఫ్టర్ ట్రయింగ్ 5 times 5 సార్లు ట్రై చేసినప్పటికి కూడా నాకు ఏ గవర్నమెంట్ జాబ్, ఆఖరికి విఆర్ఓ జాబ్ కూడా రాలేదు నాకు. 5 సార్లు ట్రై చేసినప్పటికీ కూడా చిన్న జాబులు కూడా ఏది రాలేదు. కానీ సివిల్స్లో మీరు ఇంటర్వ్యూ స్టేజ్కి పోయినట్టు? అవును, ఇంటర్వ్యూ స్టేజ్కి వెళ్ళినాము. సివిల్ సర్వీసెస్ ఎంత ట్రిక్కీ ఉంటుంది అని అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు, మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. కానీ ఈ ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే మళ్ళీ ప్రిలిమ్స్కి రావాలి. సో నేను నాకు కొంత ఇప్పుడు బేసికల్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూతురు కానీ కొడుకు కానీ మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం మనం చూస్తుంటాం. మనకు అప్పట్లో ఐపీఎస్ ఆఫీసర్ మొహాంతి అని ఉండే,
వాళ్ళ కూతురు మన గద్వాల జిల్లా కలెక్టర్గా చేశారు, మహాంతి అని చెప్పి ఆవిడ కూడా ఉంటారు. అలా మీరు చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ అవుతుంటారు. ఎందుకనంటే వాళ్ళకి స్కూల్ ఏజ్ నుండి గైడెన్స్ ఉంటుంది. నేను 7th క్లాస్లో పంచర్లు వేసుకునేవాడిని కాబట్టి నాకు గైడెన్స్ లేదు. అవునవును. కానీ లేట్గా మొదలు పెట్టాను. వాళ్ళు ఏమో 18-20 సంవత్సరాలకు మొదలు పెడతారు, నేనేమో చాలా లేట్గా మొదలు పెట్టాను నా ప్రయాణాన్ని. సో ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చాలా తొందరగా టీనేజ్లోనే మొదలు పెట్టాలి ఆ ప్రయత్నాన్ని. అవును. మనకు చెప్పేవాళ్ళే లేరు, చదువుకోమని చెప్పేవాళ్ళే లేరు, అసలు కంపల్షనే లేదు. 7th ఎగ్జామ్ రాయకపోయినా కూడా కంపల్షన్ లేదు, 10th ఎగ్జామ్ రాయకపోయినా కంపల్షన్, అడిగేవాళ్ళు లేరు. చదువుకోకపోతే ఈ జన్మలో నా జీవితం ఇక్కడే ఆగిపోతుందేమో, మా ఫాదరు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మా ఫ్యామిలీ మొత్తం పర్పెచువల్ పవర్టీలో ఎట్లయితే ఉందో, రేపు ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి కానీ నా పిల్లలు కానీ రేపు పర్పెచువల్ పవర్టీలోనే ఉంటారు అనే ఆలోచన నన్ను కొన్ని వందల రాత్రులు నన్ను తొలిచింది. కాబట్టి నాకు పెట్టుబడి దొరకదు, ఏమీ చేయలేను, చదువు మాత్రమే పెట్టుబడి లేనిది కాబట్టి చదువుకున్నాను నేను. కాకపోతే కొంచెం లేట్గా చదువుకున్నాను, లేట్గా రియలైజ్ అయ్యాను. సో చదువుకున్న తర్వాత వ్యవస్థలను అర్థం చేసుకున్న తర్వాత అర్థమైన విషయం ఏంటి అని అంటే, ఈ చదువును ఉపయోగించి మనం ఏమైనా చేయొచ్చు అనే విషయం అర్థమైంది. అంటే మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు ట్రై చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రాలేదు. సో దాని తర్వాత మళ్ళీ మీరు ఈ యూట్యూబ్ ఛానల్ వైపుకు ఎలా వచ్చారు? అంటే ఎవరిచ్చారు ఐడియా? సో 2018 ఆ ప్రాంతం వరకు, ఆ టైం వరకు నేను చేశాను, ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాను. ఏజ్ అయిపోయింది అప్పటికే నాది. బియాండ్ 18 అంటే జస్ట్ 6 years బ్యాక్. 6 years బ్యాక్ చేశాను నేను. సో 2018లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నా కానీ ఆ టైంలో మనకి ఒక చిన్న కెమెరా కావాలి, మిగతా అన్ని ఎక్విప్మెంట్స్ కావాలి మనకు. ఆ రోజుల్లో నెట్ కూడా బాగాలేదు. నా అదృష్టం బాగుండి, యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ అదృష్టం బాగుండి, అదే టైంలో ఏమైంది అని అంటే జియో ఒక రెవల్యూషన్ని తీసుకొచ్చింది. అప్పుడే ఫీచర్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ పల్లెటూర్లకు కూడా పర్క్యులేట్ అవుతున్నాయి, బాగా వెళ్తున్నాయి పల్లెటూర్లకు కూడా. ఎవ్రీ సెకండ్ పర్సన్ దగ్గర ఆ రోజుల్లో ఫీచర్ ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ ఉంటుంది, అండ్ 4G టెక్నాలజీ. ఆ రోజుల్లో 4G టెక్నాలజీ, ఇప్పుడు 5G టెక్నాలజీ వచ్చింది. అప్పుడు ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఇంటర్నెట్ వాడకం అనేది ప్రపోర్షనల్గా చూసుకున్నప్పుడు 100 times పెరిగింది. 100 times పెరిగింది. సో పెరిగిన టైంలో ఏం చేయాలి? నేను ఎక్కడ జాబ్ చేసినా కూడా నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని మళ్ళీ తీసుకెళ్ళి పీజీ దగ్గర చూస్తారు. బట్ నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినా, నేను ఎన్ని క్వాలిఫై అయినా, అంత దూరం వచ్చినా అంటే నన్ను ఎవరు పట్టించుకోరు. అండ్ ఇప్పుడు మాట్లాడినట్టు ఇంత అనర్గళంగా, ఇంత సుస్పష్టంగా ఇన్ని విషయాల గురించి వివరించినా కూడా దీన్ని ఎవరు యూజ్ చేసుకునే వ్యవస్థలు లేవు. సో నేను ఏం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, ముందు నాకు యాక్చువల్గా ఈమెయిల్ క్రియేట్ చేయడం రాదు. ఈమెయిల్ అప్పటికి ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్, చదువుకున్నదేమో మొత్తము సోషల్ సైన్సెస్ గురించి సివిల్ సర్వీసెస్లో చదువుకున్నాము, టెక్నికల్గా మనకి ఏం తెలియదు. అప్పుడు ఏం చేసాము, యూట్యూబ్లోనే చూసి ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఈమెయిల్ నుండి యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ వీటి నుండి మనం వీడియో ఎలా క్రియేట్ చేయాలి, ఒకవేళ వీడియో క్రియేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి మైక్ వాడాలి, ఎలాంటి లైటింగ్ సెటప్ వాడాలి, ఎలాంటి ట్రైపాడ్ వాడాలి, ఇవన్నీ కూడా యూట్యూబ్లో చూసి యూట్యూబ్లోనే మళ్ళీ ప్రయోగం చేశాను. అండ్ ఫర్ మై సర్ప్రైజ్ నేను 2019 మే జూన్ మధ్యలో స్టార్ట్ చేశాను. ఓకే. 22 రోజుల్లో 128,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓ గ్రేట్. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2019 మే జూన్ టైంలో ఎలక్షన్స్ జరిగి ఆ కొత్త 2019లో జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత సెకండ్ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు దగ్గర 4.5 లక్షల వరకు చిన్న పెద్ద రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. ఇది ఊర్లో గ్రామ వాలంటీర్స్ అనే వీళ్ళు ఉంటారు కదా, అలాంటి రిక్రూట్మెంట్. 2019 అంటే 2020, ఇప్పుడు 2025 అంటే జస్ట్ 5 years లోనే మొత్తం మీ లైఫ్ డ్రాస్టికల్గా చేంజ్ అయింది. 5 years లోనే ఆ ఐడియా ఆ రోజు నాకు వచ్చింది ఏంటి, ఈ 5 years జనాలకి ఇప్పుడు కావాలి, ఇప్పుడు చూసే వాళ్ళకి ఈ 5 years కావాలి, అదే మాకు కావాలి. చెప్పండి. సో ఈ 2019 జర్నీ స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ అయ్యాను. అండ్ ఆ సక్సెస్ ఎంత బాగా సక్సెస్ అయ్యామని అంటే, ఒక 1 yearలోనే ఒక 5 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ప్రతి నెల 1 yearలో 5 లక్షలు, 1 yearలో 5 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు. మొత్తం స్పోకెన్ ఇంగ్లీష్. నాకు వచ్చిందే స్పోకెన్ ఇంగ్లీష్, నేను నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్, నా గురువు దగ్గర నేను నేర్చుకునే స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ నేను గొప్పగా చెప్పుకునే విషయం ఏంటి అని అంటే, వాళ్ళంతా టెక్నికల్గా వెల్ ఆఫ్, చాలా బాగా చెప్తారు.
బట్ నేను ఒక గ్రామీణ నేపథ్యం నుండి ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి, మిడిల్ క్లాస్ కూడా కాదు, పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కాబట్టి నాలాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా క్లాసులు చెప్పాను. వాళ్ళందరూ కూడా నన్ను ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా, ఒక అన్నలాగా, ఒక కుటుంబ సభ్యుడిలాగా ఓన్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు యూట్యూబ్లో 16 లక్షల సబ్స్క్రైబర్స్ని నేను సంపాదించుకోగలిగాను. ఇన్స్టాగ్రామ్లో ఒక 10 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకోగలిగాను. అదేవిధంగా ఫేస్బుక్లో కూడా ఒక 10 లక్షల పైన కుటుంబాన్ని సంపాదించుకోగలిగాను. ఓవరాల్గా ఒక 42-43 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకోగలిగాను కేవలం ఇంగ్లీష్ మాత్రమే చెప్పి. అది కూడా ఇంగ్లీషు క్వాలిఫికేషన్ లేకుండా, ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ లేకుండా సార్ బేసికల్గా ఏమవుతుందంటే సార్, ఒక క్వాలిఫైడ్ పర్సన్ క్వాలిఫికేషన్తో చెప్పినప్పుడు ఏమవుతుందని అంటే అతను దానిలో ఉన్నటువంటి టెక్నికాలిటీస్ని ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుందో దాని ప్రకారమే చెప్పుకుంటూ వస్తారు. కానీ నేను ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేసినా, నేను ఎట్లా నేర్చుకున్నా దాన్ని అంతే ఈజీ పద్ధతుల్లో నా ఫ్రెండ్కి కానీ నా బ్రదర్కి కానీ చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ పద్ధతుల్లో చెప్పాను. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఈ ఒక టెక్నికల్ సబ్జెక్ట్నే కొంత మోటు పద్ధతిలో చెప్పాను. అంటే గ్రౌండ్ లెవెల్లో అందరూ మాట్లాడుకునే పద్ధతిలో ఒక లాజికల్ సీక్వెన్స్లో స్ట్రాటజికల్గా చెప్పారు కాబట్టి మీరు బాగా కనెక్ట్ అయ్యారనమాట. ఏది ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్వాలిఫైడ్ పర్సన్స్తో పోల్చినా కూడా బేసికల్గా తెలుగులో స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి హార్డ్లీ 5 లక్షల కంటే పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఒక 4-5 ఉన్నాయి, అంతకుమించి లేవు. ఎందుకని అంటే మనకు టెక్నికల్ నాలెడ్జ్ పెరిగిన కొద్దీ టెక్నికల్గా ఎక్కువ చెప్తుంటారు. ఆ టెక్నికల్గా చెప్పి విని 5th క్లాస్ నుంచి వింటున్నారు కాబట్టి ఈ కొత్త టెక్నిక్స్ వినర్ అన్నట్టు. ఇంకా సో టెక్నిక్స్, ట్రిక్స్, టిప్స్ కాకుండా ఎవరైతే సైకలాజికల్గా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో వాళ్ళకి కనెక్ట్ అవుతుంటారు అన్నట్టు. సో నేను అట్లా కనెక్ట్ అవ్వాలనుకున్నా. నిరంతరం మనకు టైం ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి యూట్యూబ్లో ఉంటాం కాబట్టి ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో ఈ స్పోకెన్ ఇంగ్లీష్ని బోధిస్తున్నటువంటి ట్యూటర్స్, మెంటర్స్, టీచర్స్, ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ నేను గమనిస్తుంటా కాబట్టి నాకు తెలియని అంశాన్ని కూడా యూట్యూబ్లో తెలుసుకొని నేను చెప్తుంటా. ఓకే. అయితే మీరు ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారు, కానీ యూట్యూబ్ ద్వారా మీరేమి అంటే ఎక్కువ సంపాదించలేదు. అవును. ఆ తర్వాత మీరు పుస్తకం వైపుకు పోయారు. యూట్యూబ్లో అరౌండ్ 1,50,000 మధ్యన రెవెన్యూ వచ్చేది. నాకున్న వ్యూస్కి, నాకున్న సబ్స్క్రైబర్స్కి అంతే వచ్చేది, అంతకుమించి ఏమి వచ్చేది కాదు. అండ్ మీకు తెలిసిందే యాజ్ ఎ యూట్యూబర్గా ఆల్రెడీ 30-40% గూగుల్ యాడ్సెన్స్లో వాళ్ళు కట్ చేసుకొని, కొత్త చట్టాలు, అమెరికాలో కొత్త చట్టాలు వచ్చాయి, ఆ ట్యాక్సీలు కట్ చేసుకొని అన్ని కట్ చేసుకొని మనకి ఇస్తుంటారు. అందులో రాలేదు. అయితే నేను క్లాసులు చెప్పే క్రమంలో ఏం చేశానంటే సార్, క్లాసులను అన్నింటినీ కూడా ర్యాండమ్గా చెప్పుకుంటూ వచ్చాను అన్నట్టు, బిట్స్ అండ్ పీసెస్గా చెప్పుకుంటూ వచ్చాను. సో చాలామంది సబ్స్క్రైబర్స్ నుండి, ఫాలోవర్స్ నుండి వచ్చినటువంటి ఒక డిమాండ్ ఏంటి అని అంటే ఈ బిట్స్ అండ్ పీసెస్ అన్నీ కూడా మీరు ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి లాజికల్ సీక్వెన్స్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి ఒక పుస్తకాన్ని రాయొచ్చు కదా, అండ్ ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక వీడియో కోర్స్ రూపంలో పెట్టి మీరు యూట్యూబ్లో చెప్పొచ్చు కదా అనే అంశాన్ని నాకు చెప్పడం జరిగింది అన్నట్టు. సో నా ఆడియన్సెస్ ఎవరైతే ఉన్నారో, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, రివ్యూని తీసుకొని నేనేం చేశాను, బుక్ రాయడం మొదలుపెట్టాను. సో 2021లో పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. అండ్ 2021లో పుస్తకాన్ని రిలీజ్ చేసిన 1 monthలోనే 1,00,000 పైన కాపీలు అమ్మినాం. ఓకే, గ్రేట్. యాక్చువల్గా అది వరల్డ్ రికార్డ్ ఏమో ఇంకా అప్పుడు. ఎందుకనంటే ప్రియాంక చోప్రా అన్ఫినిష్డ్ అనే పుస్తకం రిలీజ్ అయింది అదే టైంలో. ఓకే. ఆ అన్ఫినిష్డ్ అనే పుస్తకం పక్కన ఆవిడ ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశారు ప్రియాంక చోప్రా. ఆవిడ షేర్ చేసినప్పుడు ఏంటి అని అంటే మన తెలుగు వ్యక్తి అయినటువంటి నా పుస్తకము ఆ పక్కనే ఆ వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ 45 days ఛాలెంజ్ అని చెప్పి నా పుస్తకం కనబడుతుంది ఆ స్క్రీన్ షాట్లో. ఫస్ట్ వరల్డ్ వైడ్గా టాప్ మోస్ట్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ఏమో అన్ఫినిష్డ్ ఉంటే, అండ్ సెకండ్ మన పుస్తకం కనబడుతుంది. అండ్ టు మై సర్ప్రైజ్ ఏంటి అని అంటే ఆ షేర్ చేసినటువంటి నెక్స్ట్ డేనే, ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేసినటువంటి నెక్స్ట్ డేనే మనది ఫస్ట్ అయిపోయింది, ప్రియాంక చోప్రా గారిది 4th or 5th వెళ్ళిపోయింది. అండ్ ఈ ఫస్ట్గా ఉన్నటువంటి బెస్ట్ సెల్లింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఈ పుస్తకము ఒక వారం 10 రోజులు ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. వారం 10 రోజులు ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఆ విధంగా కేవలం ఒక 500-1000 కాపీలు ప్రింట్ చేపిద్దాం అనుకున్నాను నేను. ఆ 1000 కాపీలు కూడా ధైర్యం చాలలేదు. నా వైఫ్ దగ్గర కొన్ని డబ్బులు, మా ఫాదర్ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని ఆ 1000 కాపీలు ప్రింట్ చేపిద్దామని చెప్పేసి ఒక DTP ఆపరేటర్ని పెట్టుకొని ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టుకొని చేపించాను, వర్క్ అంతా చేపించాను. ఆ 1000 కాపీలు కూడా అమ్ముడు పోతుందా లేదా అనేది ఒక సెల్ఫ్ డౌట్ అన్నట్టు. కానీ టు మై సర్ప్రైజ్ ఈరోజు చూసుకుంటే more than 1 million కాపీస్ అమ్మాము. అండ్ ఈ 1 million కాపీస్ మీదనే
నాకు అమెజాన్ మీద, ఫ్లిప్కార్ట్ మీద, మీషో మీద, జియో మార్ట్ మీద ఈ కామర్స్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నాకు పట్టొచ్చింది. ఎందుకంటే నేను విశాలాంధ్రనో లేకపోతే నవ తెలంగాణ, నవచేతన లేదా ఏదైనా బుక్ ఫేర్లో నేను అమ్మలేదు పుస్తకాలు. ఆఫ్లైన్లో అమ్మలేదు. నాకు తెలిసి నేను అమ్మిన పుస్తకాలు 99% మొత్తం కూడా ఆన్లైన్లోనే అమ్మాను మొత్తం. ఆ ఆన్లైన్లో అమ్మిన పుస్తకాల్లో 70% అమ్మినవి అమెజాన్లోనే అమ్మినాను. ఇంకో 30% ఫ్లిప్కార్ట్ అండ్ మీషో లాంటి మార్కెట్ ప్లేసెస్లో అమ్మాను. సో అయితే ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఏదైతే మ్యాక్సిమం ఎర్న్ చేశారో, ఏదైతే అంటే మీరు మీ ఫైర్ నెంబర్ ఆల్రెడీ మీరు ఒక విత్ ఇన్ నాకు తెలిసి 6 monthsలో అచీవ్ అయ్యారా? సో అంటే బుక్స్ విషయంలో అంటున్నారా? ఇప్పుడు ఈ బుక్కే కదా మీకు ఎక్కువ రెవెన్యూ సంపాదించి పెట్టింది. అవును. నాకు 2 months లోపట్నే నాకు అర్థం కాలేదు. నాకు చాలా పిచ్చిలేసేది. ఎందుకనంటే మనకు అమెజాన్లో ఒక పాలసీ ఉంటుంది సార్. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఈ కామర్స్ మార్కెట్ ప్లేసెస్లో ఒక పాలసీ ఉంటుంది. వాళ్ళు ట్రస్ట్ ఉండదు వాళ్ళకి. ఇన్ని వేల కాపీలు అమ్ముడుపోతుంటే వాళ్ళు అకౌంట్ని హోల్డ్లో పెట్టారు. వాళ్ళు అకౌంట్ హోల్డ్లో పెట్టారు. ఎందుకు ఇన్ని వేల కాపీలు అమ్ముడుపోతున్నాయి? జెన్యున్ ప్రోడక్టా లేకపోతే ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా ఏంటి అసలు ఇది అని చెప్పేసి అకౌంట్ హోల్డ్లో పెట్టి 45 లక్షల రూపాయలు వాడు హోల్డ్ చేశాడు. నేను ఫోన్ చేసి అమెజాన్ వాళ్ళని అడిగితే ఎవరికి సరైన సమాధానం తెలియదు. బట్ వాళ్ళకు డౌట్ ఉంది. 15 రోజుల వరకు ఈ ప్రోడక్ట్ డెలివరీ అవ్వాలి. డెలివరీ అయిన ప్రోడక్ట్ ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే రిటర్న్ కూడా రావాలి కదా. ఈ గ్యాప్లో నాకు ఈ 45 లక్షల రూపాయలు సెటిల్ చేస్తే నేను ఒకవేళ తీసేసుకొని దుకాణం షెడ్ చేశాను అనుకోండి, షాప్ షెడ్ చేశాను అనుకోండి, మరి అమెజాన్ వాడు వాళ్ళకి రిటర్న్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి వాడు కొంత మనకు టైం పెడతాడు అన్నట్టు. సో నాకేమో కంటిన్యూస్గా ఆర్డర్స్ వస్తున్నాయి. రోజుకు 1500, 2000, 3000 ఆర్డర్స్ ఒక రోజులో వస్తున్నాయి. ఒక 10x10 రూమ్ తీసుకొని ఇందులో 3 పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళతోని ప్యాకింగ్ డే అండ్ నైట్ ప్యాకింగ్ చేస్తున్నాం. ఒకవైపు నేను ఫేస్బుక్లో, ఒకవైపు యూట్యూబ్లో నేను ప్రమోట్ చేసుకుంటున్నా పుస్తకాన్ని క్లాసులు చెప్తూ. 45 days క్లాసెస్ ఉంటాయి కాబట్టి డైలీ ఒక క్లాస్ చెప్పడము, ఆ బుక్ ఎక్కడ దొరుకుతుందో ఆ క్లాస్ వీడియోలోనే మనం దాన్ని ప్రమోట్ చేసుకోవటం దొరుకుతుంది. అలా అవుతుంది. సో మరి కొత్త పుస్తకాలకు మళ్ళీ రెవెన్యూ కావాలి కదా. నేను ఫస్ట్లో చెప్పినట్టు మళ్ళీ మా ఫాదర్ ఎక్కడైతే రెవెన్యూ పర్పెచువల్ కంటిన్యూస్ రెవెన్యూలో బ్లాక్ అయ్యారో నేను కూడా అక్కడ బ్లాక్ అయిపోతా కదా. నా రెవెన్యూ అంతా ఎక్కడ బ్లాక్ అయింది? 45 lakhs మొత్తం అమెజాన్ వాడు ఆపేశాడు కదా. సో అట్లా బ్లాక్ అయ్యాను. బట్ అయినప్పటికీ కూడా నా వైఫ్, నా ఫాదరు, మా బ్రదరు కొంత సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్గా 45 లక్షలు రిలీజ్ అయింది. 13 లక్షలు ఒకసారి, 15 లక్షలు ఒకసారి, అట్లా డబ్బులు రిలీజ్ అయింది. సో నాకు భయం వేసింది అన్ని డబ్బులు చూసేసరికి. యాక్చువల్గా నాకు బ్యాంక్ అకౌంటే ఉండకపోయేది. నాకు బ్యాంక్ అకౌంట్ అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు నేను ఏమనుకునేవాడిని అంటే, నాకు బ్యాంక్ అకౌంట్ ఎందుకు? డబ్బులే లేని వాడికి, డబ్బు సంపాదించని వాడికి, డబ్బుతో అవసరం లేని వాడికి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అనే పాయింట్లో ఉన్నాను నేను. అయితే మరి అప్పుడు 45 lakhs, మరి మీ మొదటి ₹1,00,00,000 ఎప్పుడు సంపాదించారు? నేను మొదటి ₹1,00,00,000 6 నెలల లోపలనే వచ్చినాయి నాకు. అంటే ఎప్పుడు? అది ఏ సంవత్సరం? అదే 2021లోనే. 2021లోనే ఫిబ్రవరిలో బుక్ విడుదల చేశాము. ఓకే. జూన్ జూలైకి వచ్చేసరికి మనకు ఆ రెవెన్యూని మనం పక్కన పెట్టగలిగాము. ఓకే. నాకు భయం వేసింది, ఇన్ని డబ్బుల్ని నేను ఏం చేయాలి? నాకు ఇమీడియట్గా బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది, మీకు ఇన్ని డబ్బులు పడుతున్నాయి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి. ఎందుకంటే సేవింగ్స్ అకౌంట్ కదా, మీకు ఇన్ని డబ్బులు పడుతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు? సేవింగ్స్ అకౌంట్ కదా. సేవింగ్స్ అకౌంట్స్లో ఇన్ని డబ్బులు పడితే బ్లాక్ అయిపోతే మాత్రం మేము ఏం చేయలేము, మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది చేయడానికి వాళ్ళు అన్నారు. ఓకే. అయితే సార్ నరేష్ అని యాక్సిస్ బ్యాంక్లో అప్సిగూడ యాక్సిస్ బ్యాంక్లో నరేష్ గారు అని చెప్పేసి ఉంటారు. నాకు ఆయన దగ్గరికి వెళ్ళాము, నేను మా ఫాదర్ ఇద్దరం కలిసి. సార్ మాకు సేవింగ్స్ బ్యాంక్ మాది బ్లాక్ అయిపోతుంది అంట, డబ్బులు ఏమో ఇలా పడుతున్నాయి, ఈ డబ్బుల్ని సడన్గా మేము తీసేసుకొని ఎక్కడ ఖర్చు పెట్టాలో మాకు తెలియదు, ఏం చేయాలో కూడా మాకు తెలియదు, సో ఎట్లా సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అంటే మీకు ఆధార్ కార్డు ఉందా హైదరాబాద్లో అని అడిగాడు. ఎందుకు సార్ ఆధార్ కార్డు అంటే, మీకు కరెంట్ అకౌంట్ ఇవ్వాలి, కరెంట్ అకౌంట్లో అయితే డబ్బులు రావచ్చు, వేసుకోవచ్చు ఆ డబ్బులు అని అడిగారు. లేదు సార్ నాకు హైదరాబాద్లో ఇల్లు లేదని. మరి మీకు ఏ ఆధారం చేసి మీకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి అని అడిగారు అన్నట్టు. ఏ ఆధారం లేదు సార్, హైదరాబాద్లో అయితే మాకైతే ఏం లేదు. 2021 స్టోరీ చెప్తున్నాను నేను. ఏం లేదని అంటే ఆ టైంలో ఆయన అన్నారు, మీకు బ్యాంక్ అకౌంట్ ఇక్కడ రావాలంటే మీది ఉండాలి, ఇక్కడ రాదండి అని చెప్పి పంపించారు. మా ఫాదర్ ఎందుకో బయటికి వెళ్తూ, మా అబ్బాయి ఇట్లా వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ అండి, ఆయనకు ఇట్లా 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు, ఒక 4 లక్షల మంది ఫేస్బుక్లో ఉన్నారు,
ఆయన అట్లా తక్కువ అంచనా చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ మా డబ్బుల్ని మీ అకౌంట్లో దాచుకుందామని చెప్తే కూడా మీరు ఇవ్వమని చెప్పి హ్యూమిలియేట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు సార్ ఇది మీరు కస్టమర్స్తో చేసేదంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు హీఈస్ నాట్ హిట్ అండ్ రన్ కేసు, ఓకే జెన్యున్ కేసు. మీ కరెంట్ బిల్లు మీ ఉంటేనోరు నుండి మీరు ఒక అగ్రిమెంట్ చేసుకుని ఒకటి పంపండి, నేను రెంటల్ అగ్రిమెంట్ పెట్టండి, మేము కరెంట్ అకౌంట్ ఇస్తామని చెప్పి ఇచ్చారన్నట్టు. సో ఆ రకంగా నాకు బ్యాంక్ అకౌంట్ వచ్చింది, అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నాకు. సో ఆ రకంగా నేను దెన్ ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ మై బిజినెసెస్. మొదటి ₹1,00,00,000 అక్కడ, మరి మొదటి 5 కోట్లు? ఇక మొదటి 5 కోట్లు అనేది నేను లెక్క పెట్టలేదు సార్ ఎప్పుడు. ఇంకా యాక్చువల్గా నేను డబ్బు విషయాన్ని ఫోకస్ చేసి ఉండేవాడిని. అయితే సైకిల్ షాప్ దగ్గర 1 yearలో వచ్చి ఉంటుందా? 1 yearలో రాలేదు, ఇంకా దీనికి టైం పట్టింది. ఓకే. సో ఫస్ట్ కోటి రావడానికి చాలా తక్కువ టైం పట్టింది. ఆ తర్వాత రావడానికి అప్పుడే కోవిడ్ 2022, 2021, 22 కోవిడ్ పీరియడ్. అది అన్ని బిజినెసెస్ షట్ డౌన్ అవుతుంది. అవునవును. ఇది ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఆన్లైన్ బిజినెస్ కదా, ఆన్లైన్ బిజినెస్ కాబట్టి 365 days నడిచింది బిజినెస్ ఓకే ఆ టైంలో. సో అయితే ఆ తర్వాత బిజినెస్ అనేది కొంత స్లో డౌన్ అయింది. ఫస్ట్లో నడిచినంత, ఇప్పుడు సినిమా రిలీజ్ అయినంత 15 రోజుల్లో వచ్చినంత రెవెన్యూ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత 50 రోజుల తర్వాత రాదు కదా. రాదు. సో కొంచెం స్లో డౌన్ అయింది. ఈ స్లో డౌన్ అయినప్పుడు నేను ఏం చేశాను, కన్సిస్టెంట్ గా వస్తుంటాయి ఆర్డర్స్, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తగ్గిపోతాయి కానీ కన్సిస్టెంట్ గా రోజుకు 200, 300 ఆర్డర్స్ వచ్చేవి, రోజుకు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళము. ఆ టైంలో నేను ఏం చేశానంటే ఈ డబ్బుని నేను చాలా తక్కువగానే సంపాదిస్తున్నాను కానీ ఈ డబ్బుని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. ఓకే. కొంత గోల్డ్ మీద, కొంత ల్యాండ్స్ మీద, కొంత వేరే ప్రాపర్టీస్ మీద, ఇల్లు మీద, అట్లా కొన్ని వేరే విషయాల మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఈ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ఉండటం వల్ల అవి డబుల్, ట్రిపుల్, కొన్నిసార్లు 10 times కూడా పెరిగిపోయినాయి. అంటే మీరు ఫస్ట్ డబ్బు సంపాదించారు, ఆ తర్వాత డబ్బుని పనికి పెట్టారు, అంటే డబ్బుతో డబ్బు సంపాదించారు. అవును. సో మేము ఎప్పుడు చెప్తుంటాం యాక్చువల్గా మన వీడియోలో కూడా, డబ్బుతో పని చేయించడం ఎలా. సో ఎప్పుడైనా కానీ మొదటి ₹1,00,00,000 సంపాదించిన వరకే మనం కష్టపడాల్సి వస్తుంది, కానీ ఆ తర్వాత సంపాదించే కోటి అనేది అదే సంపాదిస్తుంది. అవును. సో దీనికి ఒక మీరు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే నాకు ఎవరు గైడెన్స్ లేరు, మీలాగా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండేది. 2021లో మీరు మీ ఛానల్ ఉందో లేదో తెలియదు లేదు. నాకు మీరు 2023, 2024 ఈ గ్యాప్లోనే పరిచయం అయ్యారు ఒక ఫంక్షన్లో. సో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో పర్సనల్ ఫైనాన్స్ గురించి ఇంత ఎడ్యుకేషన్ ఇచ్చే మీలాంటి ఛానల్స్ ఏవీ లేవు. 1-2 ఛానల్స్ ఉన్నాయి, కానీ ఆ ఛానల్స్ మొత్తం కూడా స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద, ట్రేడింగ్ మీద, వీటి మీదనే చెప్పేది. పర్సనల్ ఫైనాన్స్ మీద తక్కువ. బట్ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో చేయాలా, అది కొంటే అగ్రికల్చరల్ ల్యాండ్ కొనాలా, లేకపోతే కమర్షియల్ ప్రాపర్టీ కొనాలా, ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, అపార్ట్మెంట్ కొనాలా, ఇండిపెండెంట్ హోమ్ కొనాలా, విల్లా కొనాలా చెప్పేవాళ్ళు లేరు. మాకు పెద్దగా ఐడియా లేదు. కాకపోతే నాకెప్పుడో శోభన్ బాబు గారిది ఇంటర్వ్యూ చూసినట్టు గుర్తుంది. ఆ శోభన్ బాబు గారు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. శోభన్ బాబు గారు అంటే మనకు కొంత ఆయన మీద రెస్పెక్ట్ ఉంటుంది. అది అల్లా టప్పా ఛానల్ కాదు, చాలా పెద్ద ఛానల్లో ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు అని అంటే, మనుషుల యొక్క జనాభా పెరుగుతుంది కానీ మనిషి నివసించే ఈ భూమి మాత్రం పెరగదు. సో భూమి మీద పెట్టుబడి పెట్టుకుంటే అది ఏ రోజుకైనా నిన్ను మోసం చేయదు, పెరుగుతుందని దానికి ఒక మాట అన్నారు ఆయన. అదే మాట మనకు అప్పట్లో పెళ్ళి అనే ఒక సినిమాలో పృథ్వీరాజ్ గారు అని చెప్పేసి, ఆయన పృథ్వీ అని చెప్పేసి యాక్టర్, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట మాట్లాడారు. నాకు శంషాబాద్ దగ్గర ఒక సినిమాలో నటించినందుకు ఆ ప్రొడ్యూసర్ నాకు 100 ఎకరాలు ఇస్తామన్నాడు. ఇప్పుడు ఆ ఒక్క ఎకరము దగ్గర 100 కోట్ల పైన ఉన్నది. అది ఆ రోజు నేను ఆ 100 ఎకరాలు తీసుకుందామని అంటే నా డ్రైవర్ పక్క నుండి గీడే ఉన్నది సార్, ఇక్కడ బలీలు కూడా గుడ్లు పెట్టవు, తొండలు గుడ్లు పెట్టవు, ఇక్కడ మొత్తం అన్ని కూడా గుట్టలు, బోళ్ళు, రాళ్ళు, దుమ్ము, అన్ని పల్లేరుగాయలు, తుమ్మలు మొలుస్తున్నాయి, గీడేమున్నదని చెప్పి ఆయన అనడం వల్ల నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే ప్లేస్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అదే ప్లేస్లో ఇప్పుడు నానక్రామ్ కూడా, కోకాపేట, తుక్కుగూడ ఈ ప్లేసెస్ వచ్చినాయి. ఇప్పుడు అదే ప్లేస్లో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు అదే ప్లేస్లో పెద్ద పెద్ద వరల్డ్ క్లాస్ హోటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి. ఆ రోజు నేను ఆడి మాట వినకపోయి ఉంటుంటే బాగుండేదని అన్నాను. ఓకే. సో ఈ డబ్బు విషయంలో ఎవరైనా ఎక్స్పర్ట్ మాట వినాలనేది నేను అక్కడ నేర్చుకున్నాను. నాకు ఎక్స్పర్ట్ ఎవరున్నారు నాకు చెప్పేవాళ్ళు, నాకు ఇంత డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు మా కుటుంబంలో లేరు. సో అప్పుడు మీరు బేసికల్గా ఓన్లీ రియల్ ఎస్టేట్లలో పెట్టారు. ఇంకా నాకు ఏం తెలుసు కాబట్టి శోభన్ బాబు గారి మాట మళ్ళీ మురళీ మోహన్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లలో పారాఫ్రేజ్ చెప్తున్నారు. జయబెరి కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఉన్నది కదా, చెప్తున్నారు. నాకున్నది అదే కదా, ఇంకా అనాలిసిస్.
అండ్ మనం ఊర్లోకి వెళ్ళినా కూడా ఒక ఫ్యూడల్ మైండ్ సెట్తో ఒక భూస్వామ్య మైండ్ సెట్తో చూసినప్పుడు ఊర్లోకి వెళ్తే వాళ్ళ 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నోడికి కూడా లేని వాల్యూ 10 ఎకరాలు ఉన్నోడికి వాల్యూ ఉంటుంది. పెద్ద మనిషి కరెక్ట్. ఎక్సెల్ బండి మీద పోతే మంచి తెల్ల బట్టలు వేసుకొని ఎక్సెల్ బండి మీద పోయినా పెద్ద మనిషి, ఇక్కడ BMW కార్ మీద వచ్చినా పెద్ద మనిషి కాదు. అవును. ఆడ 10 ఎకరాల భూమి, భూస్వామి, పెద్ద దొడ్డి ఉన్నది, గడ్డివాము ఉన్నది, ఎడ్లు ఉన్నవి, ఆవులు ఉన్నవి, 10 మంది కూలోళ్ళు పనిచేస్తారు, జీతగాళ్ళు ఉంటారు అని అంటే పెద్ద మనిషి. సో నాది కూడా అదే పల్లెటూరు మైండ్ సెట్ కదా. సో నేను అగ్రికల్చరల్ ల్యాండ్ కొన్నా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సార్, మీరు ఇప్పుడు అంటే మేము జనరల్గా చాలా వీడియోల్లో, అంటే నేను ఎక్కువ నా వీడియోలో ఏం చెప్తుంటా అంటే, ఒకటే ఒక ఆదాయం ఉందనుకోండి, అతడు పేదవాడు, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే అనేక రకాల ఆదాయాలు ఉంటే అతను ధనవంతుడు అవుతాడు అన్నాడు. సో మీరు ఫస్ట్ మీకు ఒక యూట్యూబ్ ఇన్కమ్, ఆ తర్వాత బుక్ ద్వారా ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో ఇంకా ఏమున్నాయి అంటే మీరు ఇంకా మీ ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి? ఇంకా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. నేను బుక్ను అమ్మినప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వీటితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. తెలియదు కదా, దాంట్లో ఉన్నటువంటి పాలసీలు తెలియదు, దాంట్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ తెలియదు, దాంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు విపరీతమైనటువంటి నాలెడ్జ్ కూడా గెయిన్ చేశాం దాంట్లో. ఓకే. సో నేనేం చేశానంటే నా పుస్తకమే కాకుండా ఇప్పుడు మీలాంటి వాళ్ళ పుస్తకాలు కూడా, ఇప్పుడు మీరు మన మనీ విటమిన్ పుస్తకం విడుదలైపోయి ఇండియాస్ బెస్ట్ సెల్లింగ్ దాంట్లో టైటిల్స్లో వన్ ఆఫ్ ది టైటిల్స్లో ఉంది. సో మీలాంటి వాళ్ళ పుస్తకాలని కూడా ఒక 1,500 మంది టైటిల్స్ అమ్ముతున్నాం. 1,500 ఆథర్స్ 1,500 టైటిల్స్ అమ్ముతున్నాం. 1,500 బుక్లు కాదు, అదే 1,500 టైటిల్సే 1,500 అమ్ముతున్నాం. నెంబర్స్ డిఫరెంట్, మేబీ 1000లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. సో 1,500 టైటిల్స్, వేరియస్ టైటిల్స్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో అమ్ముతున్నాం. సో అంటే యూట్యూబ్, మళ్ళీ మీ బుక్ ఒకటి, మళ్ళీ ఈ కామర్స్ బిజినెస్. ఓకే. నా పుస్తకాలలో నా 4 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పి, ఒకటి 0 to హీరో అని చెప్పేసి, ఒకటి SI కానిస్టేబుల్ అని చెప్పేసి, ఒకటి టెట్ DSC అని చెప్పేసి, ఇలా మేము దేవుళ్ళ పుస్తకాలను కూడా మేము ప్రింట్ చేయడం మొదలుపెట్టాము. రామకోటి, సాయికోటి, శివకోటి, గోవిందకోటి, కొన్ని దేవుళ్ళకు సంబంధించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా స్పిరిచువల్ డివిజన్లో వాటన్నిటిని కూడా మేమే చేస్తుంటాం అన్నట్టు. సో మా పుస్తకాలే దగ్గర దగ్గర ఒక 15 టైటిల్స్ ఉన్నాయి. అండ్ మా ఓన్ పబ్లికేషన్స్ నుండి బయటి పుస్తకాలని మేము ఆథర్లను ఆన్బోర్డ్ చేసుకుంటాం. మిగతా ఈ కామర్స్ ఈ సెల్ చేసే వాళ్ళు ఏంటి అని అంటే బయట నుండి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర తెచ్చుకుంటారు. బట్ నేనేంటి అని అంటే మీలాగా ఆథర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆథర్స్ని కన్విన్స్ చేసి ఇందులో మేము ప్రమోట్ చేస్తాము, ఇలా మేము చేయగలుగుతాము అని చెప్పేసి మేము ఆథర్స్ని ఆన్బోర్డ్ చేస్తూ ఆథర్స్కి సర్వీస్ ఇస్తూ ఈ పుస్తకాలన్నీ కూడా ఆన్లైన్లో అమ్ముతుంటాం. సో నా ఇన్కమ్ ప్రైమరీ స్టార్ట్ అయింది యూట్యూబ్, బట్ ఇప్పుడు ప్రైమరీ కాదు అది. ఓకే, అది ప్రైమరీ ఇన్కమ్ కాదు. ఈ కామర్స్ ఈజ్ మై ప్రైమరీ ఇన్కమ్ ఇప్పుడు. ఓకే, నా పుస్తకాలు అమ్మడం ప్రైమరీ ఇన్కమ్ నాది. సో నెలకు ఒక 5,000 నుండి 10,000 కాపీలు అమ్ముతాను నేను వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలని. దాంతోపాటు వేరే కాపీలు కూడా వేరే కాపీలు కూడా ఇప్పుడు మీలాంటి పుస్తకాలని అవి కూడా ఒక 10-20 వేల కాపీలు మినిమం అమ్ముతాము. సో ఓవరాల్గా ఒక సంవత్సరంలో 2.5 నుండి 3.5 లక్షల ఆర్డర్లను మేము ప్రాసెస్ చేస్తాం. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ కలిపి. సో ఇప్పుడు ఇది ఒకటి, ఈ కామర్స్ ఒకటి, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇది కాకుండా రీసెంట్ డెవలప్మెంట్స్ మన కోవిడ్ చేస్తున్నట్టుంది కదా. ఇప్పుడు కోర్సెస్ చేస్తున్నాము, యాప్ ఉంది, పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్ ఉంది. అంతకుముందు మనం బైజూస్, అన్అకాడమీ, వేదాంతు ఇలా పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే ఫార్ములా ఫస్ట్ మనం అనుకున్నామో, ఇంటర్నెట్ పెనట్రేషన్ పెరిగింది, స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చినాయి, స్మార్ట్ ఫోన్ యూసేజ్ ప్రతి ఒక్కరికి పెరిగింది. కోవిడ్ టైంలో పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయడం నేర్చుకున్నారు, అండ్ తల్లిదండ్రులు కూడా ఎఫిషియెంట్గా యూజ్ చేయడం నేర్చుకున్నారు. సో పనికి మాలిన విషయాల కంటే కూడా పనికొచ్చే విషయాల్ని జనాలు ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దానికి వాల్యూ అడిషన్ కూడా బాగా ఉంటుంది కాబట్టి సో ఒక యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాంట్లోంచి కొన్ని కోర్సెస్ పెడితే దాన్ని చూసుకొని నేర్చుకోవడం అనేది ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము కూడా ప్లే స్టోర్లో వశిష్ట 360 యాప్, స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ని పెట్టాము. ఇప్పుడు 2 లక్షల వరకు డౌన్లోడ్స్ ఉన్నాయి. సో దాంట్లో మేము కోర్సెస్ కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కోర్సెస్ మొత్తం అందులో ఉంటాయి. అంటే ఇప్పుడు అంటే నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అవుతుంటాయి, ఒక 10 నోటిఫికేషన్స్ ఉంటే దాంట్లో వాళ్ళకి అవసరమైన ఇంగ్లీష్ సబ్జెక్టు. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో దానికి సపరేట్ కోర్సులు కండక్ట్ చేస్తున్నారు. మీ యాప్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వశిష్ట 360 యాప్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ SSC CGL ప్రిపేర్ అవుతుంటాడు, ఒక అతను రైల్వేస్ RRB గ్రూప్ D ప్రిపేర్ అవుతుంటాడు, ఒక అతను RRB ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటాడు, ఇంకో అతను SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు. ఇవన్నీ డిఫరెంట్
టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్యాటర్న్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, దాని క్వశ్చనింగ్ డిఫరెంట్గా, దాని క్వశ్చన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. దాని తగ్గట్టు మీరు వీడియో కోర్సులు తయారు చేసి దాంట్లో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. చాలా ఎఫర్ట్ పెడతాం సార్ దానికి. ఎందుకనంటే మనల్ని మనకి 40 లక్షలకు పైన ఫాలోవర్స్ వచ్చారు అంటే, పుస్తకం మోర్ దెన్ 1 మిలియన్ కాపీస్ పైన అమ్మేము మనం అంటే, మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అండ్ వీటన్నిటిని కూడా మేము చాలా అఫోర్డబుల్ ప్రైస్లో పెడతాం. 499 కంటే తక్కువగా ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్కరు అఫోర్డ్ చేయాలి. ఎందుకనంటే నేను క్లాసులు చెప్తున్నప్పుడు నేను టార్గెట్ చేసింది ఎవరు? గ్రామీణ ప్రాంత యువత. ఓకే, ఈరోజు యువతకు ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్, సాఫ్ట్ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్, సాఫ్ట్ స్కిల్ పక్కన పెడితే వాళ్ళు ఫేస్ చేసినటువంటి మొదటి ప్రాబ్లం ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్, స్పీకింగ్ ఎబిలిటీస్ లేవు. సో వాళ్ళని ఫోకస్ చేశాం కదా. మరి ఇప్పుడు ఇందులో పెట్టి మేము 5,000 10,000 పెడితే వాళ్ళని మన రేంజ్లో లేకుండా వెళ్ళిపోతారు. అందుకే 499 అంతకంటే తక్కువ రేంజ్లోనే ఉంటాయి మన కోర్సెస్. సో మొత్తానికి ఏంటంటే మాకు అర్థమైంది ఏంటంటే మీరు ప్రతి ఒక్క రూపీ అనేది ఆన్లైన్లోనే సంపాదించారు. అవును. సో అదొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, ఆల్రెడీ మేము చూస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే సరే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కు కోచింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి లక్షల మంది రాస్తారు, కానీ వచ్చేది 100లోనే. అవును. సో మిగతా వాళ్ళు ఏంటంటే, మిగతా వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ ప్రైవేట్ ఇండస్ట్రీస్లోకి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ ఆన్లైన్ జాబ్స్ ఇవన్నీ చేయాలి. సో మీరు ఒక ఆన్లైన్లో కొన్ని కోట్లు కొలబెట్టారు. అవును. సో మీకు ఆల్రెడీ ఆన్లైన్ ప్రజెన్స్ అనేది మీది చాలా వండర్ఫుల్గా ఉంది. సో మీరు ఇప్పుడు ఒక నిరుద్యోగి కానీ, ఒక అన్ఎంప్లాయిడ్ కానీ, లేదంటే ఒక చిరుద్యోగి అంటే చాలీ జీతంతో చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళు ఆన్లైన్లో సంపాదించాలి అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేయాలి? వాళ్ళకు ఏం చెప్తారు మీరు? నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు చాలా లిమిటెడ్ అవకాశాలు ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా సరిపోతుంది. మీరు 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా సరిపోతుంది. 30 నుండి 50,000 రూపాయల ఉద్యోగాన్ని ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో సిస్టమ్స్ పెట్టుకొని ఓకే ఫ్రీలాన్సింగ్ చేసుకోగలిగితే 1,00,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ మేకింగ్, పోస్టర్ డిజైన్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, పీజీలు, పిహెచ్డీలు, డిప్లొమా కోర్సెస్ కూడా ఫారెన్ యూనివర్సిటీస్లో కూడా ఇక్కడ ఇంట్లో కూర్చొని చేస్తున్నారు. సో అంటే కంప్లీట్గా కూడా ఆన్లైన్లో ఏదైనా చేయొచ్చు. మనం చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో క్రియేటర్స్కి 1,00,000 2,00,000 మంది ఫాలోవర్స్, అంతకు మించి ఫాలోవర్స్ ఉన్నారు అని అంటే వాళ్ళు ఎవ్రీ సెకండ్ రీల్కి దాన్ని ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తుంటారు మనకి. సో ప్రమోషన్స్ ద్వారా సంపాదిస్తున్నారు. ఓకే, స్కిల్ ఉంటే ఆ స్కిల్ని కోర్స్ రూపంలో చేసి దాన్ని వాళ్ళ ఆడియన్సెస్కి, వాళ్ళ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అమ్మి సంపాదించవచ్చు. స్కిల్ ఉంటే ఒక పుస్తకాన్ని రాసి దాన్ని ఫిజికల్ కాపీగా అమ్మి సంపాదించవచ్చు, దాన్ని పీడిఎఫ్గా చేసి సంపాదించవచ్చు. స్కిల్ ఉంటే, మాట్లాడే ఎబిలిటీ ఉంటే ఇలా కూర్చొని 2 కెమెరాలు పెట్టుకొని మాట్లాడి కూడా సంపాదించవచ్చు, ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేస్తూ కూడా. కరెక్ట్. సో సంపాదించాలి అనుకుంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ జాబ్ ఒక్కటే కాదు సార్. మన ఎంప్లాయ్మెంట్లో యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారము ఎంప్లాయ్మెంట్లో, ఉద్యోగితలో భారతదేశంలో 2% నుండి 4% మధ్యలోనే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. మరి మిగతా 96-98% జనాలు ఎక్కడికి పోవాలి? గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటే. అది నేను చెప్పేది ఏంటి అని అంటే, ఒకవేళ మీకు బాగా టైం ఉండి, ఇప్పుడు నా కేసులో ఎలా అయితే నేను ఫెయిల్ అయితే మా ఫాదర్ అడగడు, నేను ఫెయిల్ అయితే మా మదర్ అడగదు, నేను ఫెయిల్ అయితే నాకు పిల్లనిచ్చే మామ ఎవరు లేరు, అడిగేవాళ్ళు లేరు, నా మీద ఎక్స్పెక్టేషనే లేదు, నేను పడితే 0లోనే పడతా. అలాంటి వాళ్ళు ట్రై చేయాలనుకుంటే మీరు సొంత దురదతో ట్రై చేసుకోవచ్చు, మీరు సొంతంగా. కానీ ఇయర్స్ టుగెదర్ని మీరు థ్రెట్లో పెట్టేసి 20-30 ఇయర్స్ మధ్యన 25 ఇయర్స్కి కాన్షియస్నెస్ వస్తుంది గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి, ఎన్ని రోజులు ఈ ప్రైవేట్ జాబ్ చేస్తామని చెప్పేసి. ఓకే. సో ఆ టైంని మాత్రము ఒక 3 to 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఆ టైంని వేస్ట్ చేయొద్దు. స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. మరి అట్లా అని చెప్పేసి నేను ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ని మీద ఉండాలి అని చెప్పట్లేదు. నేను ప్రతిరోజు స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నిన్న చాట్జీపీటీ యూజ్ చేయటము, చాట్జీపీటీని యూజ్ చేసి ఎన్ని రకాల పనులను చేసుకోవచ్చు అనేది నిన్న నేర్చుకుంటే, ఈరోజు డీప్ సీక్ని యూజ్ చేసుకొని ఎన్ని రకాల పనులను మనం ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని దీన్ని మనం నేర్చుకొని దీన్నే ఒక కోర్స్ కింద మలుచుకొని దీన్ని అమ్మాలి మనం.
ఓకే. మనం నేర్చుకొని మనం అమ్మాలి. నాది స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సెస్ని నేను అమ్ముతున్నాను. యాక్చువల్గా నాకు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండే లేదు, కరెక్ట్. కానీ నేను నేర్చుకొని దానిలో ఒక మాస్టరీ సాధించి అప్పుడు నేను దాన్ని అమ్ముతున్నాం ప్యాషన్తోని. సో డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు మనం కొన్ని విషయాల మీద ఫోకస్ చేయాలి. ఆ విషయాలు ఏంటి అని అంటే స్కిల్స్. ఆ స్కిల్స్ మీద ఫోకస్ చేసి ఆ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళకి జీవితంలో తిరుగుండదు. ఓకే. కానీ చాలామంది 99% మంది యువత చేస్తున్న విషయం ఏంటి అని అంటే ఎలాంటి స్కిల్ అప్గ్రేడేషన్ లేని గవర్నమెంట్ జాబ్స్కే ప్రిపేర్ అవుతారు. నేను చేసిన తప్పది. గవర్నమెంట్ జాబ్కి వచ్చిన తర్వాత స్కిల్ అప్గ్రేడేషన్ పెద్దగా అవసరం ఉండదు. ప్రైవేట్ జాబ్స్లో స్కిల్ అప్గ్రేడేషన్ అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని షూట్ చేస్తున్నటువంటి కెమెరా ఉన్నది. ఇప్పుడు ఈ కెమెరా ఉండొచ్చు, ఇంకో సంవత్సరం తర్వాత కొడాక్ కెమెరా ఈ రోజు కంపెనీ లేదు కదా సార్, మారలేదు కాబట్టి. అప్పుడు రీల్ ఉండేది. ఈ కెమెరా రేపు ఇంకా కూడా ఫైనెస్ట్ ఆఫ్ ది ఫైన్ ఇంకా అయిపోయి దాని టెక్నాలజీ అంతా కూడా మార్చేసుకున్నప్పుడు కెమెరాతో పాటు కెమెరా ఆపరేటర్ మారాలి కదా. అసలు కెమెరానే ఉండకపోవచ్చు, కెమెరా సీసీ కెమెరానే అక్కడే రికార్డింగ్ చేసుకోవచ్చు, అట్లాంటిది కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. సో ఇప్పుడు మనం చేసేది అంత, ఇప్పుడు ఎడిటర్ ఉండకపోవచ్చు, మనం చేసే మాటలన్నింటినీ కూడా డైరెక్ట్ లైవ్ ఎడిటింగ్ నడవచ్చు. ఇప్పటికే మనకు క్యాన్వా చూసుకున్నట్టయితే, మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసినప్పుడు క్యాన్వా లాంటి సాఫ్ట్వేర్ తీసుకున్నట్టయితే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ఒక వైఫై కింద ఇంటర్నెట్ కింద కూర్చొని చేస్తే నేను కూడా థంబ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు దాంట్లో. నేను అట్లనే చేశాను కదా, అట్లా చేయొచ్చు 2 years. సో ఇప్పుడు ఏంటి అని అంటే పర్ఫార్మ్ ఆర్ పెరిష్ అనేది ఒకప్పటి సిద్ధాంతం. ఇప్పుడు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోకపోతే పోతారు. స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి. గవర్నమెంట్ జాబ్స్లో మనకు ఇన్ఫ్లేషన్ని బట్టి పిఆర్సి ఫిట్మెంట్ పేమెంట్ రివిజన్ కమిషను లేకుంటే ఫిట్మెంట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకు శాలరీలు హైక్ వస్తాయి. ప్రైవేట్ జాబ్లో నీకు నచ్చినా నచ్చకపోయినా, నీ ఎంప్లాయర్కి నచ్చినా నచ్చకపోయినా నువ్వే పోవాలి బయటికి. ఓకే. అండ్ స్కిల్ ఎవరైతే పెంచుకుంటారో, తనను తాను ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. సో ఎవరికైతే పేటెంట్స్ ఉంటాయో కొన్ని వస్తువుల మీద, ఇప్పుడు నాకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం ఉన్నది, నాకు దాని మీద పేటెంట్ ఉంది. నాకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఉంది, దాని మీద పేటెంట్ ఉంది. నాకు కొన్ని అంశాల మీద పేటెంట్స్ ఉన్నాయి. ఆ పేటెంట్స్ ఉన్న వాళ్ళకి చావు ఉండదు, వాళ్ళు ఉన్నా లేకున్నా నడుస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆన్లైన్ గురించి మనము కంటిన్యూ చేస్తే, సో ఫస్ట్ చాలామంది అనుకుంటున్నది ఏంటంటే ఈ కామర్స్ బిజినెస్ చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు అమెజాన్లో వస్తువులు కొంటున్నారు, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ కొంటున్నారు. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే మనం కూడా ఒక ఈ కామర్స్ బిజినెస్ చేద్దామని ఉంటుంది. అవును. సో అసలు ఈ కామర్స్ దీని బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, ఒక సామాన్య వ్యక్తి దాన్ని ఎలా చేసుకోగలుగుతాడు, ఎలా ప్రమోట్ చేసుకోగలుగుతాడు, ఎంత సంపాదించగలుగుతాడు? సో వాస్తవానికి సార్ ఈ కామర్స్ అనేది ఇంకా బడ్డింగ్ స్టేజ్లోనే ఉంది. రాబోయే 5-10 ఏళ్లలో ఇది ఇండియన్ ఎకానమీ కంటే కూడా, అంటే ఇండియన్ జీడిపి కంటే కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ $2 trillion ఎకానమీ ఇండియా ఉందని అనుకుందాం. రాబోయే రోజులలో కేవలం ఈ కామర్స్ మాత్రమే $2 trillion ఎకానమీ కింద మారే అవకాశం ఉంది. ఓకే. ఎందుకనంటే ఈ రోజుల్లో మీరు ఏదైనా ఇంట్లో కూర్చొని కిరాణా షాప్కి వెళ్ళి, కిరాణా కొట్టుకు వెళ్ళి మీరు ఏది కొనుక్కొచ్చుకోరు. బ్లింకిట్లో కానీ, జెప్టోలో కానీ, లేకపోతే వేరే దాంట్లో ఆర్డర్ చేస్తారు. కిరాణా షాప్ కంటే బెటర్గా వస్తుంది. ఒకవేళ దాంట్లో ఏమైనా డిఫెక్ట్ వస్తే ఇమీడియట్గా రిటర్న్ చేస్తారు, వచ్చి వాళ్ళు పిక్ చేసుకొని రీప్లేస్ చేస్తారు లేదా రిఫండ్ చేస్తారు. అవును. ఎంత మంచి సర్వీస్ ఇది, ఈ కామర్సే కదా ఇది. మీరు జొమాటో, స్విగ్గీ, ఊబర్ ఈట్స్ లాంటి వాటిల్లో ఫుడ్ మీరు చేయాలనుకుంటే చేస్తారు. ఒకవేళ ఆ ఫుడ్ పాడైపోవడమో లేకుంటే ఇంకా స్పిల్ అవుట్ అవ్వడమో ఏదైనా జరిగితే ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తారు, దానికి కూడా రిఫండ్ మీకు వస్తుంది. సో అట్లా మీరు పొద్దున్న లేచారంటే ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్లో చేస్తున్నారు. అండ్ ఈ కామర్స్తోనే నడుస్తుంది ప్రతిదీ కూడా. అవును. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఉన్నారు, ఐఐటి జేఈకో లేకపోతే ఎయిమ్స్కో, నీట్కో దేనికో ప్రిపేర్ అవుతారు అనుకుందాం. వాళ్ళందరూ ఎక్కడ ప్రిపేర్ అవుతారు? కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని పర్సనలైజ్డ్ లెర్నింగ్ మెంటర్స్ని పెట్టుకొని వాళ్ళు దాంట్లో చేస్తుంటారు. సో ఈ కామర్స్ సైట్స్ కూడా ఇప్పుడే బూమ్ అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఒకప్పుడు బట్టలు కొనాలి అని అంటే మనం బట్టల షాప్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏముంది సార్, జూడియో స్టోర్ ఉంటుంది, స్నిచ్ అనే స్టోర్ ఉంటుంది. మీకు స్నిచ్ అనే అతనిది మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా తక్కువ స్నిచ్, SNITCH, స్నిచ్. ఆయన చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మొదలుపెట్టాడు. షార్క్ ట్యాంక్ అనే ఒక ఇలాంటి పాడ్కాస్టే ఉంటుంది హిందీలో. ఆయన థాట్ని చెప్తే, ఆయన థాట్కి 900 కోట్ల రూపాయల ఏంజల్ ఇన్వెస్టర్స్ వచ్చి పెట్టారు. స్నిచ్ ఇండియాలో బూమింగ్ గార్మెంట్ కంపెనీ. అది ఆన్లైన్లో ఉందా? ఆన్లైన్లో ఉంది స్నిచ్ అనేది. ఓకే. జారా అనేది, జారా తెలుసు, జారా ఉంది. స్నిచ్, మింత్రా ఉంది, వీళ్ళది జుడియో ఉంది, వీళ్ళది రిలయన్స్ ట్రెండ్స్ ఉంది.
అయితే వీళ్ళంతా వాళ్ళు సింగిల్ బ్రాండ్ కంపెనీస్ వీళ్ళంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వశిష్ఠ 360 స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ఉంది. ఇందులో 10 మంది అమ్మం మేము కోర్సెస్. నేను చేసిన కోర్సెస్ లేదా రాఘవేంద్ర గారు చేసిన కోర్సెస్ని మా టీం చేసిన కోర్సెస్ అమ్ముతాం. దీనికి ఒక ఎక్స్క్లూజివిటీ ఉంది. సో ఈ కామర్స్ మొదలు పెట్టినప్పుడు అమెజాన్ ఉంది. అమెజాన్లో మోర్ దెన్ 1 lakh ప్రోడక్ట్స్ అమ్ముతారు. మోర్ దెన్ 1 lakh 10 lakh ప్రోడక్ట్స్ అమ్ముతారు. మట్టి కానించి దొరుకుతుంది అక్కడ. మీకు పిడికలు ఉంటాయి కదా, ఆవు పేడ పిడికలు దుమ్ము కానీ అందులో ఏదైనా దొరుకుతుంది. అందులో ఆవు మూత్రం దగ్గర నుండి గోమూత్రం అని చెప్పి గో పంచకం అని చెప్పి దొరుకుతుంది. ప్రతి దొరుకుతుంది. ఆఖరికి పేడ మనకు జనాలు చనిపోయినప్పుడు ఎవరైనా అది ఉంటుంది కదా, ఆ సామాన్లు కూడా మొత్తం అందులో దొరుకుతుంటాయి మనకు. ఓకే. సో ఈ కామర్స్ అంత ఎదిగింది. చేసుకోవాలనుకుంటే నేను ఒకటే చెప్పేది ఏంటి అని అంటే, మీకంటూ ఒక ప్రోడక్ట్ ఉండాలి ఎక్స్క్లూజివ్గా. వేరే వాళ్ళ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మనం అమ్మాలనుకున్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి ప్రాబ్లము? అది సరైనటువంటి మోతాదులో దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆ క్వాలిటీలో దొరకకపోవచ్చు. దాన్ని తీసుకొచ్చి అమ్మాలనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. కానీ ప్రతి ఒక్కరికి ఓన్ ప్రోడక్ట్ ఉండదు కదా. ఓన్ ప్రోడక్ట్ లేకపోతే ఓన్ బ్రాండ్ అన్నా ఉండాలి, ఓన్ బ్రాండింగ్ అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము చాపింగ్ బోర్డ్స్ అమ్ముతాం. మన కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఒక స్టీల్ బోర్డు ఉంటుంది. ఆ ఎడ్జ్కి పెట్టేసి దాని మీద కూరగాయలు కట్ చేసేది ఉంటుంది. ఓకే. మేము చాపింగ్ బోర్డ్స్ని గుజరాత్ నుంచి తయారు చేపిస్తాం. కొంత ధరకు నామినల్ ప్రైస్ తయారు చేపిస్తాం క్వాలిటీది. ఓకే. దాని మీద మా బ్రాండ్ వేస్తాం. తయారు చేసింది ఒకరు, ఓకే, దాని బ్రాండింగ్ మాత్రం మాదే ఉంటుంది. మేము దాన్ని అమ్ముతుంటాం. ఇలా కొన్ని ప్రోడక్ట్స్ మాకు. ఓకే. ఇప్పుడు మేము ఇందులో కూడా వచ్చాం. లేకపోయినా పక్క వారి ఏమైనా ప్రోడక్ట్ ఉన్నా కూడా దాన్ని మనము ఇది చేసి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అవుట్సోర్స్ చేసుకుంటాం. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. చాపింగ్ బోర్డ్స్, నైఫ్స్, ప్యాన్స్, ఆమ్లెట్స్ వేస్తారు చూసిండ్రా, తర్వాత దోశలు వేస్తారు చూసిండ్రా, ప్యాన్స్, ఇలాంటి పొద్దున్న లేస్తే అవసరం ఏంటి? కిచెన్తోనే అవసరం ఉంటుంది. లేవగానే ప్రతి ఒక్కరికి ఆకలి వేస్తుంది, ఇది అవసరం ఉంటుంది కదా. సో వాటిని మేము ప్రొక్యూర్ చేసుకుంటాం. గుజరాత్ నుండి, మన నాచారం నుండి ప్రొక్యూర్ చేసుకుంటాం. వీటిని ప్రొక్యూర్ చేసుకుని ఏం చేస్తాము? ఆ ప్రొక్యూర్ చేసిన వాళ్ళ దగ్గర నుండి మా బ్రాండ్ని ముందే ప్రింట్ చేయమని చెప్తాం దాని మీద. ఓకే. ఈ బ్రాండ్ మీద మాకు ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ఉంటుంది, బ్రాండ్ రిజిస్ట్రీ ఉంటుంది. దీని మీద వర్డ్ మార్క్ ఉంటుంది, ఇది లోగో ఉంటుంది మాది. ఓకే. దీన్ని అమ్ముతాం మేము. ఈ రకంగా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవాలనుకుంటే. అంటే మరి వాళ్ళ ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. అంటే వీళ్ళకు కొత్త ఉంటుంది దాంట్లో, అంటే వస్తువు రేట్ ఎంత ఉంటుంది, కస్టమర్ దగ్గరికి పోయేసరికి ఎంత ఉంటుంది అనేది, ఒక ఈ లాజిస్టిక్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ఒకటి ఏంటంటే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జియో మార్ట్ ఇలాంటి ఈ కామర్స్ వాటిలలో మనకి 3 లెవెల్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒకటి ప్రొక్యూర్మెంట్లోనే విపరీతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్ ఉంది, మనీ విటమిన్ బుక్ ఉంది. దీన్ని ప్రింట్ చేయడానికే చాలా డబ్బులు అవుతాయి, దీన్ని డిటిపి చేయడానికి చాలా డబ్బులు అవుతాయి, దాన్ని మేకింగ్ చేయడానికి చాలా డబ్బులు అవుతాయి, కవర్ పేజ్ చేయించడానికి, డిజైనింగ్ చేయించడానికి చాలా డబ్బులు అవుతాయి. అండ్ దీన్ని ఆ ప్రింటింగ్ ప్రెస్ నుండి మళ్ళీ ఈ కామర్స్ సైట్కో, బుక్ స్టాల్కో తీసుకురావడానికి డబ్బులు అవుతాయి. అండ్ ఇప్పుడు దీన్ని ప్యాక్ చేయాలి నీట్గా. దీన్ని ప్యాక్ చేసి దీని మీద ఒక లేబుల్ అతికించాలి. దీన్ని అతికించి మీకు వచ్చిన ఆర్డర్కి డెలివరీ చేయాలి. తీరా డెలివరీ టైంకి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుండి చిత్తూరుకి డెలివరీ వెళ్తుంది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ ఉన్నాడు అక్కడ, మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చిన డబ్బులు కూడా మీ మీదనే పడతాయి. అమెజాన్ వాడు ఏం మనకు పబ్లిక్ సర్వీస్ చేయట్లేదు కదా, ఫ్లిప్కార్ట్ వాడు ఏం మనకు పబ్లిక్ సర్వీస్ చేయట్లేదు కదా, మన మీదనే పడతాయి. ఈ బుక్ అమ్మక ముందే మీరు 200 లాస్లో ఉన్నారు. మీరు కరెక్ట్, లాసు ఉంటుంది, లాభము ఉంటుంది. అండ్ ఈ డెలివరీ విషయంలోకి వచ్చేసరికి లోకల్, నేషనల్, రీజనల్ అని చెప్పేసి మనకు 3 సెగ్మెంట్లలో ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి. హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అయితే లోకల్, 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే రీజనల్, ఇండియాలో ఏ స్టేట్కైనా కూడా వెళ్తే నేషనల్. సో అవి ఉంటాయి. డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. ఈ పుస్తకాన్ని మనం ఎక్కడ అమ్ముతున్నాము? ఒక ఈ కామర్స్ సైట్లో అమ్ముతున్నాం, ఈ అమెజాన్లో అమ్ముతున్నాం. అమెజాన్లో అమ్మినప్పుడు అమెజాన్ వాడు దీని యొక్క ఎంఆర్పిని బేస్ చేసుకొని, దీని ప్రైస్, దీని యొక్క వాల్యూమెట్రిక్ వెయిట్స్ని బేస్ చేసుకొని, సైజుని బేస్ చేసుకొని, దీని యొక్క లెంత్ ఎంత, దీని యొక్క విడ్త్ ఎంత, దీని యొక్క బ్రెడ్త్ ఎంత, దీని యొక్క సైజ్ ఎంత, దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు కమిషన్ తీసుకుంటాడు. అమెజాన్ వాడు కమిషన్ పోయింది, డెలివరీ ఛార్జ్ వాడి డబ్బులు పోయినాయి, ప్రింటింగ్ వాళ్ళ డబ్బులు వెళ్ళిపోయినాయి, ప్యాక్ చేసిన వాళ్ళ డబ్బులు వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆథర్కి ఏమొస్తుంది సార్? మళ్ళీ రిటర్న్ ఛార్జెస్, రిటర్న్స్ వస్తే రిటర్న్స్, ఆథర్కి ఏమొస్తుంది? ఓకే.
కాకపోతే ఏంటి అని అంటే వాల్యూమ్ ఆఫ్ నెంబర్స్లో బిజినెస్ చేస్తున్నాం కదా. ఓకే. ఒక రోజు 1000 కాపీలు అమ్ముతున్నాం కదా. 1000 కాపీల్లో 200 కాపీలకు మాత్రమే మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, రిటర్న్స్ అనేవి. ఓకే. 800 కాపీలు పోతాయి కదా, ఎండ్ కస్టమర్కి డెలివరీ అవుతుంది కదా. అవుతుంది. అవును. సో వాల్యూమ్ ఆఫ్ నెంబర్స్లో మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఈ లాస్ని మనం బేర్ చేయొచ్చు. ఓకే. సో అలా చేయాలి అని అంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. మీకు ఫేస్బుక్ పేజ్ ఉంది, నాకు ఫేస్బుక్ పేజ్ ఉంది. సో మల్టిపుల్ కస్టమర్స్కి, మల్టిపుల్ ఎండ్ యూజర్స్కి రీచ్ అవ్వడానికి మనకు ఒక మార్కెట్ ప్లేస్ ఎట్లయితే ఉందో, ఒకవేళ మీకు ఉన్నట్టయితే మీరు స్టార్ట్ చేసుకోండి. ఇవన్నీ ఎవ్వి లేకుండా స్టార్ట్ చేస్తే ఇక మన సినిమాని మనమే చూసుకున్నట్టు అవుతుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు బుక్ విషయంలో ఇది రాకపోవచ్చు, కానీ వేరే ప్రొడక్ట్స్ విషయంలో ప్రాఫిట్ బాగానే ఉండొచ్చు కదా. ఏ ప్రోడక్ట్ విషయంలో అయినా కూడా అట్లా ఉంటుందా సార్? ఏ ప్రోడక్ట్ విషయంలో అయినా కూడా విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఈ కామర్స్లో ప్రతి 100 ప్రోడక్ట్స్ డెలివరీ అవుతున్నాయని అంటే అందులో 10 రిటర్న్ వస్తాయి. ఆ 10లో ఒక 2-3 డ్యామేజ్ అవుతాయి ఖచ్చితంగా. ఇన్ ట్రాన్సిట్ డ్యామేజ్ 2-3 డ్యామేజ్ అవుతాయి. సో ఇన్ ట్రాన్సిట్ డ్యామేజ్ అంటే ఇన్సూరెన్స్ లాంటివి మనకు ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి వాడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకు రీఫండ్ చేస్తారు, అది వేరే విషయం. కాకపోతే ఇది మాత్రం ఖచ్చితంగా వేరే ప్రోడక్ట్స్ అంటే సార్, పెద్ద ప్రోడక్ట్స్ మీద సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్ కంపెనీ వాడికి ఈ లాజిక్ తెలియదా, వాడు అమ్ముకోవడం. సెల్ ఫోన్ కాకుండా ఇప్పుడు సపోజ్ ఇంట్లో లేడీస్ ఈ ఫ్రాక్స్ అని అవన్నీ కుడుతుంటారు, చేసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళు సొంతంగా చాలా మందికి స్కిల్ ఉంటుంది, అది వాళ్ళ పిల్లల మీద చూపిస్తుంటారు, కానీ అది ఇంకా బయటకు వస్తే బాగుంటుంది. నేనేం చెప్తున్నాను, నాకు చెక్కలతో ఒక మంచి ఆర్ట్ చేయడం వచ్చు, మంచి ఒక బిల్డింగో హట్టో లేకుంటే ఏదో చేయడం వచ్చు. అది చేశాను, అమెజాన్లో లిస్ట్ చేశాను, యాంటిక్ పీస్ కింద లిస్ట్ చేశాను దానికి లైటింగ్ గీటింగ్ అంతా అరేంజ్ చేసి లిస్ట్ చేశాను. ఎవరు కొనాలి ఇప్పుడు దీన్ని? నాకు ఒక ప్రమోషన్ ఛానల్ ఉండాలి కదా. ఓకే. నా వైపు నుండి మీరన్నా ప్రమోట్ చేయాలి, లేదా నా కస్టమర్ అన్నా ప్రమోట్ చేయాలి, రిఫరెన్స్ ఇవ్వాలి. లేదా బాబు నాది ప్రోడక్ట్, ఇది ఈ చెక్క బొమ్మ మీరు షో పీస్ కింద పెట్టుకుంటే బాగుంటుంది, ఇంట్లో వింటేజ్ పీస్ అని చెప్పి నేనన్నా ప్రమోట్ చేసుకోవాలి. సో ప్రమోషన్ ఛానల్స్ ఉండాలని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ప్రోడక్ట్ కంటే ఎక్కువ ప్రమోషన్ ఇంపార్టెంట్. ప్రమోషన్ ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. అంటే ప్రమోషన్ అంటే సార్ ఇక్కడ లేని దాన్ని ఉన్నట్టు చూపించడం కాదు, ఒక ప్రోడక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉందని చెప్పడం. ఒక ప్రోడక్ట్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, మీకు తెలిస్తే, మీకు నచ్చితే, మీకు కావాలనుకుంటే, మీకు రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి, మీకు రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి. సో అలా చేయలేకపోతే ఇవి పనికిరావు, చేయడం కష్టం, పనికిరావు దాంట్లో. అందుకే ఈ కామర్స్లు కూడా లేకుండా చాలామంది మనము పిల్లల్ని చూస్తున్నాం, మనము ఈ జనరేషన్ పిల్లల్ని. అమ్మాయిలు ఏమో పికిల్స్ అమ్ముకుంటారు, అలెక్యా చిట్టి పికిల్స్ అని చెప్పేసి 3 అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళు పికిల్స్ అమ్ముకొని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళు పికిల్స్ అమ్ముకొని బిజినెస్ చేస్తుంటారు. అంటే త్రూ అమెజాన్ కాదు, వాళ్ళ బ్లూ డార్ట్, ప్రొఫెషనల్ కొరియర్స్, ఇలాంటి కొరియర్స్ ఉంటాయి కదా. వెబ్సైట్, వాళ్ళ ఓన్ వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు వారధి ఫార్మ్స్ అని చెప్పేసి నేత్ర గారిని మనం చూస్తున్నాం కదా, వాళ్ళ సొంత వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ సొంత హోస్టింగ్, సొంత వెబ్సైట్, సొంతది ఉంటుంది. బట్ ప్రమోషన్ ఛానల్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు ఏదైనా ఒక కేస్ స్టడీని తీసుకుందాం మనం. చాలా మంది అమ్మాయిలు ఏం చేస్తారని అంటే, వాళ్ళు ఒక డ్యాన్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్లో, ఒక పాట పాడతారు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకున్న స్కిల్ని ప్రదర్శిస్తారు. ఆ చేస్తూనే ఈ శారీ మీకు కావాలంటే, ఈ డ్రెస్ మీకు కావాలని అంటే మా వెబ్సైట్లో ఉంటుంది, లేదా మా వాట్సాప్ ఛానల్కి వచ్చేయండి అని చెప్తుంటారు అన్నట్టు. ఇది కూడా ఈ కామర్సే కదా. ఓకే. ఇది కూడా అంటే అమెజాన్, ఫ్లిప్కార్టే కాదు, వెబ్సైట్స్ కూడా చేసుకోవచ్చు. నేత్ర గారిది మన వారధి ఫార్మ్స్ ఉన్నది. వారధి ఫార్మ్స్లో పలానా తేనె అనే ప్రోడక్ట్ ఉంది, నెయ్యి అనే ప్రోడక్ట్ ఉంది, లేదా ఇంకేదైనా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంది. అది ఉంది అని చెప్పడానికి వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది, ఒక ఫేస్బుక్ పేజీ ఉంది, అండ్ ఒక వెబ్సైట్ కూడా ఉంది. సో పకడ్బందీగా ఇవన్నీ ఉన్నప్పుడు స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నాను. అయితే ఇది మళ్ళీ ప్రమోషన్ కాదు, జనాలు ఏమనుకుంటారంటే మళ్ళీ ఇది ప్రమోషన్ ఏమనుకుంటారు. ప్రమోషన్ అంటే ఇప్పుడు మనం అలెక్యా చిట్టి పికిల్స్ అని చెప్పి వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు చాలా మంది ఎవరో తెలియదు, చెప్తున్నాను అందుకు. సో ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు ఓన్గా కూడా చేసుకోవచ్చు. అంటే వీళ్ళు కరెక్ట్గా ప్రమోట్ చేసుకోగలిగితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేకుండా బయట కూడా చేసుకోవచ్చు. అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, లేదా నేనున్నాను, నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ జనాలకి రెగ్యులర్గా ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమబుల్ గుడ్స్ లాగా మనకు ఉపయోగపడుతుంది అనుకుందాము. సో ఆ టైంలో మనం ఏం చేయొచ్చు, ఒక వెబ్సైట్ పెట్టుకుంటాము, అందులో మనం ప్రోడక్ట్స్ అన్ని కూడా లిస్ట్ చేసుకుంటాం, క్యాటలాగింగ్ చేసుకుంటాం మనం లిస్ట్ చేసుకొని.
అండ్ ఆ ప్రోడక్ట్ గురించి రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రోడక్ట్ కావాలంటే మీరు ఇక్కడ కొనండి అని అంటున్నాం. ఓకే. మేము బేసికల్గా మేము నెక్స్ట్ రాబోయే బిజినెస్లో అదే ప్రయత్నం ఉంది మాకు. ఆ ప్రయత్నం కూడా ఉంది. ఎందుకంటే మాకు ఇన్ని వ్యవస్థలు ఉన్న తర్వాత అది కూడా ఒక ప్రయత్నం చేస్తే లాస్ అయితే లేదు కదా, లాభమే కదా. అవునవును. అది అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్‌లో చేయడానికి ఓన్‌గా చేయడానికి అంటే మనకు ప్రాఫిట్ రేషియో దీంట్లో ఎక్కువ ఉంటుంది కదా. ఓన్గా చేసినప్పుడు ప్రాఫిట్ రేషియో ఎక్కువగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. అంటే అదేంటి? అమెజాన్లో ఏ బుక్ ఆన్ పర్సనల్ ఫైనాన్స్ అని కొడతారు, లేకుంటే పర్సనల్ ఫైనాన్స్ బుక్స్ ఇన్ తెలుగు అని కొడతారు. 100 పుస్తకాల్లో వస్తే అందులో మీ బెస్ట్ సెల్లింగ్ పుస్తకం కాబట్టి మీది కూడా టాప్ 4-5 పుస్తకాలలో మీది వస్తుంది. అంటే ఆర్గానిక్ రీచ్ ఎక్కువగా, ఆర్గానిక్ రీచ్. ఓకే. ఈరోజు స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉంటాయి. ఆడ మీరు ఉన్నారు అని అంటే మీ బ్రాండ్ వాల్యూ ఫస్ట్ పెరిగిపోయింది. ఫస్ట్ అలాంటి సైట్లో మీరు ఉన్నారంటే మీ బ్రాండ్ వాల్యూ పెరిగిపోయింది ఫస్ట్. సో అక్కడ టైప్ చేసినప్పుడు హౌ టు మేనేజ్ మై వెల్త్ లేదా సైకాలజీ ఆఫ్ మనీ అని కొట్టగానే మన బుక్ వచ్చేస్తుంది. మీ బుక్ కూడా వస్తుంది కదా. ఓకే. సో వచ్చినప్పుడు అక్కడ మీకు సేల్ ఎక్కువ జరుగుతుంది. మీరు ప్రమోట్ చేయకముందుకే మీకు ఆర్గానిక్ సేల్ జరిగింది కదా అక్కడ. అవునవును. అట్లా ప్రోడక్ట్స్ కూడా అట్లా సేల్ అవుతుంటాయి. ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండు ఉంటే ఇంకా బెటర్. ఇంకా మల్టిపుల్గా ఉంటే తప్పే ఉన్నది సార్, కాకపోతే కొంత మేనేజ్ చేసుకోవడం చూసుకోవాలి అంతే. సో ఇప్పుడు ఈ కామర్స్ పక్కన పెడితే ఇంకోటి ఆన్లైన్ కోర్సెస్ చెప్తున్నారు కదా, మీరు అన్నారు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఆన్లైన్ కోర్సెస్ చెప్పొచ్చు అని. దాని బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, అది ఎలా స్టార్ట్ చేయొచ్చు, అంటే ఏ రకంగా మనకు ప్రాఫిట్ రేషియో ఉంటుంది దాంట్లో? ఆన్లైన్ కోర్సెస్ కూడా సేమ్ ప్యాటర్న్. మీకు యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, లేకపోతే ఒక టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో, లేకపోతే ఫేస్బుక్ ఛానల్ లాంటివి ఉండాలి. ఉన్నప్పుడు మనం వీ కెన్ అట్రాక్ట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్సెస్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ మనకు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుండే మనకు ఒక వినతి వస్తుంది, ఒక డిమాండ్ వస్తుంది. మీరు అన్ని బిట్స్ అండ్ పీసెస్గా చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూట్యూబర్ని, మంచి ఎడిటింగ్ చేస్తున్నాను, క్యాన్వానో లేకపోతే అడాబ్ ప్రీమియర్ ప్రోనో ఎడిటింగ్ చేస్తున్నాను. ఒకసారి నాకు ఏ పని లేక అడాబ్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ ఇట్లా చేయాలి అని చెప్పి ఒక వీడియో చేశాను. ఓకే. అప్పుడు నాకు కొన్ని డిమాండ్స్ వచ్చినాయి నా ఫాలోవర్స్ నుంచి. ఏమొచ్చినాయంటే, అన్న కంప్లీట్గా అడాబ్ ప్రీమియర్ ప్రోకి సంబంధించినటువంటి కోర్స్ అంతా పెట్టరాదు, మేము కొనుక్కొని నేర్చుకుంటామని అంటారు. ఎక్కడ పెట్టాలి? ఓ 5,000 10,000 ఇస్తే ఒక యాప్ వస్తుంది. ఇప్పుడు మీరు డిఎస్ఎం మీడియా, శ్రీ మీడియా మీద యాప్ తీసుకున్నారు. ఇప్పుడు నాదొక వశిష్ఠ 360 యాప్ ఉంది, యాప్ ఉంటుంది. యాప్లో ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టిన వీడియోనే ఇక్కడ ఒక 25-30 వీడియోలు చేసి ఒక 30 గంటల వీడియోనో ఎంతో పెట్టేసి దాన్ని కోర్స్ రూపంలో పెట్టి 499 కో 999 కో అట్లా పెట్టేసుకొని మీరు డిమాండ్ చేశారు కదా, మేము చేసాం కోర్సు, దీన్ని కొనండి. ఇప్పుడు చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఏఐని యూజ్ చేస్తూ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, డిజిటల్ మీడియా మార్కెటింగ్ని మనం ఎలా చేసుకోవాలి. డిజిటల్ మీడియా మార్కెటింగ్ చెప్పేవాళ్ళు ఇప్పటికీ సరైన ఏజెన్సీ లేదు. సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకునే డిజిటల్ మీడియాస్ కదా. సో సోషల్ మీడియా మార్కెటింగ్ నేను డిజిటల్ మీడియా మార్కెటింగ్ అంటున్నాను. అవి కోర్సెస్ లేవు మనకి, లేవు, సరైన కోర్సులు లేవు. మనకు నార్త్ సైడ్ నుంచి ఉన్నారు, బట్ వాళ్ళు మన భాషలో చెప్పారు కదా. అవునవును. ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఎట్లా ప్లే చేయాలి, గూగుల్ యాడ్సెన్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంటుంది, మెటా యాడ్స్ ఎట్లా వర్కౌట్ అవుతుంటుంది, అండ్ మెటాకి గూగుల్కి మధ్యన అనుసంధానం ఎట్లా ఉంటుంది, ఒక యాడ్ ప్లే చేసినప్పుడు ఈ యాడ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లలో ఎట్లా ప్లే అవ్వాలి, యాడ్ ప్లే అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పుస్తకం గురించి లేదా మీరు మీ పుస్తకం గురించి ఒక యాడ్ ప్లే చేశాము. యాడ్ ప్లే చేసిన తర్వాత ఆ కస్టమర్ క్లిక్ చేస్తే వెబ్సైట్కి రావాలా, అమెజాన్కి రావాలా, లేకపోతే మీరు కింద ఇచ్చే డిస్క్రిప్షన్లో ఇచ్చే లింక్కి రావాలా, లేకపోతే మన వాట్సాప్కి రావాలా, లేదా మన డైరెక్ట్ మన యాప్కి వచ్చేసి మన యాప్ కోర్స్ పర్చేస్ చేయాలా అనేది మనం తెలుసుకోవాలి. ఇవన్నీ రోజు చేస్తున్నప్పుడు ఏ గురువు లేకపోయినా ట్రయల్ అండ్ ఎర్రర్లో యూట్యూబ్లోనే చూస్తూ మళ్ళీ యూట్యూబ్లోనే నేర్చుకుంటూ చేయొచ్చు. బట్ ఉంటే బెటరు. అంటే మరి ఇప్పుడు అతనికి సొంత సోషల్ మీడియా లేదనుకోండి, అతను ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి కోర్సులు? జాబే చేసుకోవాలి, కానీ జాబే చేసుకోవాలి, అవన్నీ ప్రమోట్ అవ్వదుగా. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఫస్ట్ క్రియేట్ చేసుకోవాల్సిందేనా? ప్రతి ఒక్కరికి ఫోన్ ఉన్నప్పుడు, ఫోన్కి కెమెరా ఉన్నప్పుడు, ఫోన్లో యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నప్పుడు, స్కిల్ ఉన్నప్పుడు క్రియేట్ చేసుకోవాల్సిందే. దీనికైతే రిజర్వేషన్ లేదు కదా. ఇప్పుడు రిజర్వేషన్ బ్లేమ్ చేయలేము. అంటే ఇప్పుడు మనము అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్న వాళ్ళకి అవును నిజంగానే వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియా ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఇంకా లేని వాళ్ళు అది అంతే, అంటే ఎవరికి తెలియట్లేదు. అంటే సార్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్టు ఫస్ట్ యూట్యూబ్తోనే వస్తారు ఎవరు వచ్చినా కూడా. ఓకే. తర్వాత
ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేద్దామని చెప్పి ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు. ఓకే. ఓ హ్యూజ్ పూల్ ఆఫ్ ఆడియన్స్ అయిన తర్వాత ఏం చేస్తారని అంటే కోర్సు కూడా అమ్ముకుంటే అయిపోతుంది కదా, కోర్సెస్ కూడా చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది డిమాండ్ వల్ల మనం కోర్సెస్ చేస్తుంటాం. అన్ని నదులు కలిసి చివరికి సముద్రంలో కలిసినట్టు కలిసి మళ్ళీ అక్కడికే మనము ఒక లార్వా స్టేజ్ నుండి ఒక బొంత పురుగు నుండి ఒక బటర్ఫ్లై అయినట్టు ఆ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వస్తాం. ఓకే. లేదు నేను యూట్యూబ్లోనే చెప్పుకున్నా అన్నా కూడా యూట్యూబ్లో డబ్బులు వస్తాయి కదా బాగానే, 1,00,000-2 లక్షల వరకు వస్తాయి, యూట్యూబ్లో కూడా డబ్బులు వస్తాయి, అట్లా కూడా చేసుకోవచ్చు. లేదు కోర్సెస్ అమ్ముకుంటే పెయిడ్ కోర్సెస్కి అయితే కొంచెం వాల్యూ అడిషన్ ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి డబ్బు కడుతున్నాం అని ఇంట్రెస్ట్ ఉంటుంది నేర్చుకోవడానికి, ఇచ్చిన వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నది, వాళ్ళు డబ్బు కట్టారు మనం అన్ని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ రకం కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మళ్ళీ కోర్సులు పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ మీరు బుక్స్ కూడా చేస్తున్నారు కదా, మీ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు అదే చెప్పారు, ఏది మన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, ఈ కామర్స్లో ఎక్కువ బుక్స్ సేల్స్ చేస్తున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఒక వ్యక్తి బుక్ రాసి కొత్తగా ఆథర్ బుక్ రాసి దాన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టి చేస్తే ఏమన్నా ప్రాఫిట్ ఉంటుందా, అసలు రాయొచ్చా, డిమాండ్ ఉందా, మార్కెట్ ఉందా? సో బేసికల్గా నా దగ్గరకు వచ్చిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే వాళ్ళని ఫస్ట్ బుక్కే రాయమని చెప్తాను నేను. బుక్ ఎందుకు రాయమంటానంటే డబ్బు సంపాదించడం కోసం కాదు, ఓకే, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం కోసం, ఒక కాస్ట్లీ విజిటింగ్ కార్డ్ లాగా పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం కోసం బుక్ ఉంటే కాస్ట్లీ విజిటింగ్ కార్డ్. అప్పటి వరకు మీరు యూట్యూబర్, ఓకే, బుక్ రాసిన ఏమంటే మీరు ఇంటలెక్చువల్, బుక్ ఆథర్, ఓకే, ఈజ్ ద ఆథర్ ఆఫ్ సో అండ్ సో బుక్ అని అంటారు అన్నట్టు. అంటే మనం ప్రమోషన్ ఇచ్చుకునే ఒక వ్యవస్థ పుస్తకం. ఓకే. అయితే ఈ వ్యవస్థలో నేను డిఫరెంట్ లేయర్స్లో చెప్పాను కదా, బుక్ని రాయటానికి మనకి ఎంత శ్రమ ఉంటుంది, రాసిన తర్వాత డిటిపి చేసి దాన్ని మేకింగ్ చేయడానికి ఎంత శ్రమ ఉంటుంది, అండ్ డిటిపి చేసిన తర్వాత కవర్ పేజ్ చేసి దీని అంతా కూడా ఫైల్ చేసి ప్రింటింగ్ ప్రెస్ తీసుకుపోవడానికి ఎంత శ్రమ ఉంటుంది, ప్రింటింగ్ ప్రెస్లో 4-5 ప్రింటింగ్ ప్రెస్లు తిరిగి ఆ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని మనం తీసుకురావడానికి ఎంత శ్రమ ఉంటుంది, ఎంత వ్యయం ఉంటుంది అందులో, ఎంత ఖర్చు ఉంటుంది అందులో, దాన్ని తీసుకొచ్చి అమెజాన్లో లిస్ట్ చేయడానికి ఎంత డబ్బు అవసరం, అక్కడ వాళ్ళకి కూడా డబ్బు కట్టాలి కదా, అమెజాన్ వాళ్ళకి అమ్మిన తర్వాత ఇస్తాం కానీ అక్కడ కూడా కట్టాలి కదా, అండ్ దీన్ని డెలివరీ చేయడానికి ఎంత వ్యయం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, అండ్ ఎంత శ్రమ ఉంటుంది దీని వెనకాల. ఇవన్నీ పోతే 500 రూపాయల పుస్తకం మీద ఒక ఆథర్కి దొరికేది లాస్ట్కి 100 రూపాయలే. అంతేనా? కాకపోతే ఈ ఆథర్ రోజు 1000 కాపీలు అమ్ముతాడు కాబట్టి 1,00,000 రూపాయలు వస్తాయి. 1000 కాపీలు అమ్ముతాడు సాయంత్రం వరకు కాబట్టి 1,00,000 రూపాయలు వస్తాయి. సో వాల్యూమ్ ఆఫ్ నెంబర్స్లో బిజినెస్ చేయాలి అని అనుకున్నప్పుడు బుక్ బిజినెస్ ఇస్ ఓకే. వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ కాదు అనుకున్నప్పుడు రోజు 1-2 అనుకుంటే మాత్రం ఓకే కాదు. ఓకే, అంటే అంత ఫెచబుల్ బిజినెస్ కాదు, ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు. ఓకే, ఓకే. ఎట్టి పరిస్థితుల్లో గోడకేసిన సున్నంలాగా పెట్టిన పెట్టుబడి కూడా రాదు తిరిగి. అయితే మనము మొదటిసారి మనం ఒక ఈవెంట్లో కలిసినప్పుడు 1 year 1.5 బ్యాక్ మీరు నాదొక ఈ బుక్ ఉండేది యూట్యూబ్లో, నేను ఎప్పుడు లింక్ పెట్టేది, మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు. అది మీరు దాన్ని అప్పుడు నాకు చెప్పారు, మీరు అది దాని స్క్రీన్ షాట్, ఎందుకంటే అది డౌన్లోడ్ చేసుకోలేం కాబట్టి మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రింట్ చేసుకొని దాన్ని చదివారని చెప్పి, ఆ తర్వాత మీరు నాకు ఏమన్నారంటే ఫిజికల్ బుక్ తీయమని చెప్పారు. సో అది అంటే మీకు ఎందుకు అట్లా ఆలోచన వచ్చింది, మీకు దాంట్లో ఏం నచ్చింది, మళ్ళీ ఆ ప్రయాణం కాస్త మనీ రిటర్న్ బుక్ దాకా వచ్చింది. సో అంటే మీకు అప్పుడు ఏమనిపించింది? సో బేసికల్గా మనం చూసుకుంటే సార్ ఒక విషయం ఏంటి అని అంటే, మన ఫోన్లో చాలా పీడిఎఫ్లు ఉంటాయి, చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. మీరు లాస్ట్ టైం ఎప్పుడు ఒక ఫోన్లో ఒక బుక్ని ఓపెన్ చేసి 10 పేజీలు చదివారు మీరు? లేదు, ఎవ్వరు చదవరు, ఫోన్లో ఉంటాయి అంతే. ఉంటాయి, చాలా ఉంటాయి. అవును. సో ఫోన్లో ఉండడం వల్ల మనం చదవటం అనేది, వీడియో చూస్తాము, ఆడియో వింటాం, కానీ ఫోన్లో చదవటం అనేది ఈ రోజుకి కూడా ఇంకా మనం హ్యాబిచుయేట్ అవ్వలేదు, ఆ టెక్నాలజీ రాలేదు ఇంకా మనకు. ఫోన్లో చదవటం అనేది అంత ఈజీ కాదు. అవును. ఎప్పుడైనా పుస్తకాన్ని ఫిజికల్ బుక్ కింద క్యారీ చేసి దాన్ని అండర్లైన్ చేస్తూ చదువుతూ దాన్ని టాంజిబుల్ ప్రోడక్ట్ కాబట్టి పట్టుకొని చేసినప్పుడు మాత్రమే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, నేర్చుకోగలుగుతాం అనేది ఒక విషయం కూడా ఉంటుంది. అలా కాకుండా ఫోన్లో ఉంది నా దగ్గర అంటే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, మంచి పుస్తకం అని చెప్పేసి పుస్తకాలు అన్ని పీడిఎఫ్ కాపీలు వస్తుంటాయి అందులో. నా దగ్గర 1,00,000కు పైన పీడిఎఫ్లు ఉన్నాయి, అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఓకే. నిన్న రిలీజ్ అయిన పుస్తకాన్ని కూడా ఈ రోజు నా దగ్గర పీడిఎఫ్ ఉంటుంది. ఓకే. చదువుతామా మరి? మనకున్న బిజీలో పుస్తకం చదువుతామా, వీడియో చూస్తామా? లేదు, ఇప్పుడు నా దగ్గర కూడా చాలా బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ బుక్స్, రాబర్ట్ కియోసాకి అవన్నీ కూడా. కానీ నేను ఫిజికల్ బుక్స్ కొనుక్కొని చదివితేనే అదొక ఇది ఉంటుంది. ప్రాక్టికల్గా ఫిజికల్ బుక్ చదివితేనే చదివినట్టు ఉంటుంది, లేకుంటే చదవరు. ఇప్పుడు మన మెదడులో కూడా రిజిస్టర్ కాదు.
సో సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే పుస్తకం ఎప్పుడు కూడా చేతిలో ఉండాలనే ఉద్దేశంతో మీరు గూగుల్ ప్లే స్టోర్లో పుస్తకాలు అమ్ముతారని చాలా తక్కువ మందికి తెలుసు. అవును అసలు కానీ అమెజాన్లో పుస్తకాలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు తెలుసు అంటే అమెజాన్ స్టార్ట్ అయింది, ఫ్లిప్కార్ట్ స్టార్ట్ అయింది పుస్తకాల బిజినెస్తో. ఓకే. కానీ అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ వాళ్ళ పిల్లలకో లేకుంటే వాళ్ళ రిలేటివ్స్కో వాళ్ళ కోసమో ప్రతిరోజు కొన్ని సామాన్లు కొనడానికి అమెజాన్కి వెళ్తారు. అక్కడ పుస్తకాలను కూడా కొంటారు. అమెజాన్లో ఉన్నప్పుడు మీ ప్రోడక్ట్ యొక్క వాల్యూ అనేది ప్రపోర్షనేట్గా ఒకేసారి 100 రెట్లు పెరుగుతుంది. గూగుల్ ప్లే స్టోర్కి వచ్చేసి ఆ దాంట్లో బుక్స్లో దానిలో చేసుకొని అది మళ్ళీ ప్రింటబుల్ కాదు. అది ప్రింటబుల్ కాదు. దాన్ని చదవాలి ఏదైనా చేయాలంటే కష్టము. సో కస్టమర్కి మనము ఒక యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్పీరియన్స్ని ఇవ్వాలి మనం. కాబట్టి పుస్తకం ద్వారా ఇవ్వగలుగుతాం. అండ్ మీరు అక్కడ మొత్తం మీ లైఫ్ టైంలో మొత్తం అమ్మాలనుకున్నా కూడా 1000 కాపీలు అమ్మాలనుకుంటే గగనం. ఏది గూగుల్ దాంట్లో ఈ బుక్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీ మనీ విటమిన్ పుస్తకాన్ని మీరు 10 లక్షల కాపీలు మినిమం అమ్ముతారు. 10 లక్షల కాపీలు మినిమం అమ్ముతారు మీ హోల్ జర్నీలో. ఎందుకనంటే మీరు రోజు ఒక వీడియో చేస్తుంటారు కాబట్టి, మీరు ఏదో ఒక పాయింట్ని మీరు ప్రస్తావిస్తుంటారు కాబట్టి మీరు దాన్ని అమ్మడానికి ఈజీగా స్కోప్ ఉంటుంది. కొన్న వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ఎందుకంటే మనీ విటమిన్ పుస్తకం మీద మనం అమెజాన్లో చూస్తే ఈరోజు 4.8 రేటింగ్స్ ఏమి ఉన్నాయి కదా 5కి. వాళ్ళు సాటిస్ఫై రేటింగ్స్ కూడా ఇస్తుంటారు అక్కడ. అవును. ఆ రేటింగ్స్ చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు మళ్ళీ. సో టాంజబుల్ ప్రోడక్ట్గా ఉన్నప్పుడు ఏంటి అని అంటే దాని వాల్యూ అనేది మల్టిప్లై అవుతుంది. అది ఆన్లైన్ ప్రోడక్ట్ నాకు టెలిగ్రామ్లో ఫ్రీగానే రాబట్టి ఒక కాపీ ఇక్కడ 300 పెట్టినా ఇంతే వస్తుంది కదా నాకు. కానీ రెండింటిని ఎప్పుడు చదవం మనం. అవును. ఒక సినిమాని థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరు, ఐబొమ్మల నుండి డౌన్లోడ్ చేసుకొని చిన్న ఫోన్లో చూసింది వేరు. అవునవును. ఆ సినిమా కాబట్టి ఎంజాయ్ చేస్తాం, బట్ ఇది నాలెడ్జ్ లైఫ్ చేంజింగ్ కదా బుక్ అనేది. అవునవును. కాబట్టి మనకు ఖచ్చితంగా బుక్కే ఉండాలి సార్. సరే, ఇప్పుడు మీరు ఆన్లైన్ బిజినెస్ గురించి చెప్పారు. మన అంటే ఈ కామర్స్ కావచ్చు, ఆన్లైన్ కోర్సులు కావచ్చు, తర్వాత బుక్స్ బిజినెస్ కావచ్చు, ఇవన్నీ చెప్పారు. సో ఇప్పుడు అంటే మీకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. మీరు నెక్స్ట్ 5 years 10 yearsలో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారని, ఎందుకంటే ఈ 3 సంవత్సరాల్లోనే మీరు మొత్తం ఆన్లైన్లో దున్నేశారు కదా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది. సార్ ఇప్పుడు ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటే, డబ్బు సంపాదనే సక్సెస్ అనుకున్నాం ఒక పాయింట్లో సంపాదిస్తున్నాడు అని అంటే 2 మార్గాలు ఉండాలి వాళ్ళకి. ఒకటి ప్రభుత్వాల యొక్క సపోర్ట్ ఉండాలి. అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ మొత్తం వాళ్ళ చేతిలో కాంట్రాక్ట్లో మైన్స్, మైనింగ్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే ఈ పెట్రోలియం ఇట్లాంటి రిసోర్సెస్ ఉంటాయి కదా అలాంటివి కానీ, లేకపోతే ఇప్పుడు ఈ సెల్ ఫోన్కి సంబంధించినటువంటి మొబైల్ ఉంటాయి కదా 2G 3G స్పెక్ట్రమ్ లాంటివి, ఇట్లాంటివి ప్రభుత్వాలు వాళ్ళకు గంపగుర్తుని చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు సార్ వాళ్ళు. లేదా అది మన ఇండియా లాంటి కంట్రీలో జరుగుతుంది. అది నేను పేర్లు చెప్పాను ఎవరిది, అర్థం చేసుకోవాలి ఇంకా మీరే. జరుగుతుంది అది. లేదా కొంత వెస్టర్న్ కంట్రీస్లలో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ ప్రోడక్ట్ని మల్టిపుల్ పీపుల్కి అమ్మి వాళ్ళు సంపాదించుకుంటారు. బిల్ గేట్స్ని తీసుకుందాం, మైక్రోసాఫ్ట్. ప్రతి సిస్టంలో మైక్రోసాఫ్ట్ని మనము యూజ్ చేసుకోవాల్సింది. యాపిల్ ఫోన్ని తీసుకుందాం. యాపిల్ ఫోన్ అనేది దానికి ఒక వాల్యూ అడిషన్ ప్రోడక్ట్. అది యాపిల్ ఫోన్కి ఉన్నటువంటి వాల్యూ ఏంటో మనకు తెలుసు. అది వాళ్ళకు ప్రోడక్ట్ ఉన్నది. ఎలాన్ మస్క్ టెస్లా తీసుకుందాం మనం. ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి చాలా అంశాలు ఉన్నాయి. ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఎలాన్ మస్క్ కొన్ని ప్రోడక్ట్స్ని తనకు తానుగా క్రియేట్ చేసుకోగలిగాడు. ఒకటి గవర్నమెంట్ వాళ్ళు గంపగుర్తగా అవన్నీ మనకు రాసిస్తే డబ్బు సంపాదించగలుగుతాం. మన ఇండియాలో మనలాంటి వాళ్ళకి అది కుదరదు. ఇప్పుడు నేనో మీరో వెళ్ళి ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ని లేదా ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ని తీసుకురాగలుగుతామా? మనం కామన్ మ్యాన్గా తీసుకురాగలుగుతామా? తీసుకురాగలేము. సో మనకు డబ్బు సంపాదించడానికి స్కోప్ లేదు. మరి మనం చేయగలిగింది ఏంటి అని అంటే మన స్కిల్తో ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసుకోవాలి. మనకంటూ ఒక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు లైట్స్ ఉన్నాయి, బల్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు శ్రీశ్రీ గారి పుస్తకం ఉంది, అది ఈ రోజు అమ్ముడుపోతుంది మహాప్రస్థానం. ఆ పుస్తకం మీద రాయాలిటీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది లైఫ్ టైం. శ్రీశ్రీ గారు ఎప్పుడో చనిపోయినా కూడా లైఫ్ టైం వాళ్ళకి వెళ్తుంది ఆ ఫ్యామిలీకి. అంటే ఆయన చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తారు, కానీ ఆయన చనిపోయినా కూడా పర్పెచువల్ ఇన్కమ్ పోయేది ఆలోచించరు.
అచ్చా. ఆ, ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ చనిపోయారు, కానీ ఈ లైట్స్ అన్నిటి మీద కూడా ప్యాటెంట్ ఎవరికి ఉంది? థామస్ అల్వా ఎడిసన్కే ఉంది కదా. ఓకే ఎంతో కొంత రాయల్టీ అయితే పోవాలి కదా, పైసో పరకో ఎంతో పోవాలి కదా రాయల్టీ. ఓకే ఓకే అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్ కదా. ఎందుకు ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయడంలో మనం మిస్ అవుతాం? ప్రోడక్ట్ అంటే సెల్ ఫోన్ ఒకటే ప్రోడక్ట్ కాదు, ఒక కోర్స్ కూడా ప్రోడక్ట్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, డిజిటల్ కావచ్చు. నాకు సంగీతం బాగొచ్చు సార్, సితారా నేర్పిస్తాను నేను. సితారా నేర్పించే వాళ్ళు లేరు, అదొక కోర్స్ చేసి ప్రోడక్ట్ చేసి పెడితే అయిపోతుంది కదా. సో మనం ఒక ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ చేసుకున్నప్పుడు మనం ఉన్నా లేకపోయినా కానీ జరుగుతుంది అది. అలా మేము కొన్ని ప్రోడక్ట్లు క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఈ ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పేసి ఒక కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఎయిర్ ఫ్రైయర్. ఇది కిచెన్లో ఉండే ప్రతి ఒక్క గృహిణికి ఇది చాలా ఇంపార్టెంట్, చూసే ఉంటారు చాలామంది. ఓకే. అది యామ్వేలో అమ్ముతున్నారు, 25,000 27,000 ఉంది అది. ఓకే. అది ఓ బౌల్ లాగా ఉంటుంది, గ్యాస్ స్టవ్ మీద పెడతాము, దాంట్లో 3-4 అంతస్తులాగా స్టెప్స్ ఉంటాయి. కింద అన్నం వండుతుంటుంది, మధ్యలో కూర వండుతుంటుంది, ఆ పైన ఇంకొకటి వండుతుంటుంది, దాని పైన మూత ఉంటుంది. ఒకేసారి అన్నీ అయిపోతుంటాయి, అన్నీ అవుతుంటాయి ఒకేసారి. 27,000 ఉంది. సనత్ నగర్లో ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని అసెంబ్లీ చేయించి, సనత్ నగర్లో ఈ మన వంట సామాగ్రికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా సనత్ నగర్లో, వాటన్నిటిని చేపిస్తే మనకు బాల్నగర్ సనత్ నగర్ రెండు బాల్నగర్ సనత్ నగర్ చేపిస్తే మనకు ఒక 3-4 వేల రూపాయల లోపల, 2,000 నుండి 3,000 రూపాయల లోపల అయిపోతుంది. ఇలాంటి ప్రోడక్ట్ని రీసెర్చ్ చేసి మేము మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. యామ్వే దగ్గర అమెరికా కంపెనీ అయినటువంటి యామ్వే దగ్గర మాత్రమే ఉంది ఆ ప్రోడక్ట్. బట్ ఆ ప్రోడక్ట్స్ అన్ని లోకల్గా దొరుకుతాయి ఇక్కడ. ఓకే. ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని అసెంబ్లీ చేసుకుంటే మనకు ప్రోడక్ట్ అవుతుంది, మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేస్తున్నాం. సో వశిష్ఠ 360 ఈజ్ నాట్ జస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ సర్వీస్. స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పే ప్రొడక్ట్స్ కూడా 360 degrees లో ఇప్పుడు మేము ఒక ఆథర్ వచ్చారు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బుక్ ఉంది సార్ నాది, బెస్ట్ బుక్ అని చెప్పి కేఎన్ఆర్ లాజిక్స్ అనే ఒక బుక్ రిలీజ్ చేస్తామని అన్నారు. మేము తీసుకున్నాము, పర్సంటేజ్ మాట్లాడుకున్నాము, ఆ బుక్ను మా పబ్లికేషన్స్లో పెట్టుకున్నాము. అట్లా పబ్లికేషన్స్లో ఉంటాము, ఈ కామర్స్లో ఉంటాము, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కోర్సెస్లో ఉంటాము, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్లో ఉంటాము, అండ్ డిజిటల్ కంటెంట్ క్రియేషన్లో ఉంటాము, అండ్ మాకంటూ కొన్ని పేటెంట్స్ ఉండే కొన్ని ప్రోడక్ట్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే. ఓకే. ఇది ప్రస్తుతానికి ఇప్పుడున్న ఆలోచన. ఆల్రెడీ నా బేస్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే. నాకు ఏ దిక్కు లేని రోజు హైదరాబాద్కి రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చాను, మళ్ళీ రబ్బర్ చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళడానికి, మా ఊరికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ ఈ జన్మలోనే చేస్తే ఏ ప్రయత్నమైనా చేయాలనేది నా ఇంటెన్షన్. నవ్ ఆర్ నెవర్. నన్ను నమ్ముకున్న నా భార్య పిల్లలకి ఏం కాకుండా, నాకు కూతురు 3.5 సంవత్సరాల పాప, వాళ్ళిద్దరికి ఏమీ అవ్వకుండా హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మంచి కాస్ట్లీ భూములు ఉన్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి, నాకు సొంత ఇల్లు హైదరాబాద్లో ఉంది, హనుమకొండలో ఉంది, ఊర్లో ఉంది, ఫామ్ హౌస్ ఉంది. అన్ని రకాలుగా వాళ్ళకి చేశాను. ఇక ఇప్పుడు కూడా నేను ఎక్స్పెరిమెంట్ చేయకుంటే నా అంత వేస్ట్ ఫెలో లేడన్నట్టు. సో ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఏమీ లేని రోజు ఎక్స్పెరిమెంట్ చేసి పడిపోయినా జీరోలో పడిపోతానే ఆలోచన ఉంది. ఈరోజు రబ్బర్ చెప్పులతో హైదరాబాద్కి వచ్చాను, మళ్ళీ రబ్బర్ చెప్పులతో వెళ్ళినా కూడా నన్ను నా భార్య నా కూతురు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఏం కాకుండా బ్యాకప్ ప్లాన్ పెట్టుకున్నాను నేను అనే ఉద్దేశంతో మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్కి రెడీ అవుతున్నాను నేను. మీరు చెప్తుంటే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే చాలామంది అనుకునే ఒక ఫైర్ నెంబర్ ఉంటుంది, అంటే ఒకరికి 5 కోట్లు ఉండొచ్చు, ఒకరికి 10 కోట్లు, ఒకరికి 15 కోట్లు ఉండొచ్చు. సో చాలామంది అనుకునే ఫైర్ నెంబరు మీరు విత్ ఇన్ షార్ట్ టైం 2-3 years ఆల్రెడీ మీరు అచీవ్ చేశారు. అట్లా అయినా కూడా మీరు రిలాక్స్ కాకుండా మీరు ఇంకా మళ్ళీ ఫ్యూచర్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆలోచిస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే, కొంతమంది తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తాతల నుంచి వస్తాయి కదా ఆస్తులు, అవన్నీ జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, మనకేంటి ఆల్రెడీ 40 ఎకరాలు ఉంది, మనకేంటి 50 ఎకరాలు ఉంది, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ. అవును. అలాంటి వాళ్ళకి మీది ఒక ఇన్స్పిరేషన్ జర్నీ. సో విషయం ఏంటంటే సార్, మనిషి ఎక్కువ థింక్ చేసినప్పుడు, ఎక్కువ కాలం పని చేసినప్పుడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఏ ఆలోచన లేకపోతే ఎప్పటికీ నాకేమో అయింది, ఏమో రోగం వచ్చిందనే ఆలోచనలో ఉంటాడు మనిషి. అవునవును. సో అబ్దుల్ కలాం గారు చనిపోయే చివరి క్షణం వరకు కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఆయన స్పీచ్ ఇస్తూనే కింద పడి చనిపోయారు. అవునవును.
అక్కడ అస్సాంలో ఒక సభలో మాట్లాడుతూ మీటింగ్లో. ఉమ్. అట్లా గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఎక్కువ కాలం బతకడానికి రీజన్ ఏంటి అని అంటే, మనము పొలిటీషియన్స్కి చాలామంది పొలిటీషియన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అంబానీ అదాని లాంటి వాళ్ళకి కానీ డిప్రెషను, ఓసిడి, మెంటల్ డిసీజెస్ చూసినాం సార్ వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తారు కాబట్టి అవును. ఇవన్నీ ఎక్కడో పోతాయి వాళ్ళకి. అవునవును. ఏదైనా ఒక పని పెట్టుకోవాలి ఎప్పటికీ. అవును. ఏదైనా ఒక పని పెట్టుకోవాలి. ఆ పనిలో ఉన్నప్పుడు చాలా పోతాయి. ఖాళీగా ఉన్నప్పుడే చాలా రుగ్మతలు మనల్ని వెంటాడతాయి. అదే ఖాళీగా ఉన్న మనసు దయ్యాల కార్ఖానా అని ఒక సామెత కూడా ఉంది కదా. అండ్ ఐడిల్స్ మ్యాన్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ Devil's అని Workshop చెప్పేసి అని, ఉన్నది కదా. ఆ. సో నేను ఈ స్టేజ్లోనే ఖాళీగా అయిపోతే తొందరగా 10 yearsలో బకెట్ తినాల్సి వస్తుంది. అవునవును. సో మై ఇంటెన్షన్ ఈస్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ లైఫ్. ఇవి ఈరోజు వశిష్ట 360 ఫౌండర్ అయినటువంటి వంశీకృష్ణ గారు చెప్పినటువంటి కొన్ని డబ్బు ముచ్చట్లు. మీకు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కావాలంటే మన ఛానల్ తెలుగు అసెట్స్ను ఫాలో అవుతూ ఉండండి.